ఈరోజు అంశం బుద్ధాస్ న్యూరల్ నెట్ ఫర్ లీవియేషన్. ఓపెనింగ్ ద లోటస్ ఆఫ్ ఏ 1000 petals అనే ఒక అద్భుతమైన ఒక టాపిక్ని తెలుగులో బుద్ధ భగవానుని యొక్క ఆలోచన సంవిధానం అనే ఒక తెలుగు అనువాదాన్ని మనందరికీ కూడా ఈరోజు ఆయన ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఇలాంటి ఒక గొప్ప మాస్టర్తో మన ఫస్ట్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ద్వారకా తిరుమల ద్వారా ఈ ఎపిసోడ్స్ అనేవి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా నిర్వహించడం జరుగుతుంది. సో ఆన్ టు యూ సార్. అల్లా బక్షు సార్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ముందుగా నాకు ఆధ్యాత్మికతను నేర్పించినటువంటి ఓషో రజనీష్ గారికి, శ్వాస మీద ధ్యాస అనేటువంటి ప్రక్రియ ద్వారా నా ఆధ్యాత్మికతను మరింత వేగవంతం చేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమరత్వ జ్ఞానాన్ని నా అనువనువులో నింపినటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. వెల్కమ్ మాస్టర్స్. అలాగే మనకి బుద్ధాస్ న్యూరోనెట్, బుద్ధ భగవానుని యొక్క ఆలోచన సంవిధానాన్ని అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ద్వారకా తిరుమల వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే దీన్ని వీక్షిస్తున్న వాళ్ళు, ఇప్పుడు జూమ్ లో వీక్షిస్తున్న వాళ్ళు, నెక్స్ట్ యూట్యూబ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వెల్కమ్ మాస్టర్స్. మనం ముందుగా రామ్తా ప్రేయర్ తోనే మనం స్టార్ట్ చేద్దాము. ఓ మై బిలవ్డ్ స్పిరిట్, Holy One, your kingdom and your power omnipotent. O my beloved spirit, I surrender unto you my humble soul, that you remake and reconsider my destiny. O my beloved spirit, that from creation abide in my life ever, that I desire from you, so be it. రామ్తా ప్రతి పుస్తకంలో కూడా ఆ పుస్తకానికి సంబంధించినటువంటి ఒక ప్రేయర్ ఉంటుంది మాస్టర్స్. అయితే ఈ బుద్ధాస్ న్యూరోనెట్ ఫర్ లెవిటేషన్ అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నా దగ్గర ఉంది. ఎవరికైతే ఆసక్తి ఉందో వారు నాకు మెసేజ్ చేయండి. అయితే నేను మన ద్వారకా తిరుమల వారి వాట్సాప్ గ్రూప్ లో కూడా నేను పెడతాను. ప్లస్ రామ్తా విజ్డమ్ లో కూడా నేను దాన్ని పెడతాను ఏది సెషన్ అయిపోయిన తర్వాత. ఈ సెషన్ లో మెయిన్ గా ఈ బుక్ లో మ్యాటర్ కాకుండా ఈ బుక్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్ మనం చెప్పుకుంటాం. కాబట్టి మీకు ఈ రోజు ఈ బుక్ అంత అవసరం ఉండదు. రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా ఈ బుక్ మీకు అవసరం ఉంటుంది. నేను చెబుతున్నప్పుడు ఈ బుక్ ని దగ్గర పెట్టుకొని ఆ బుక్ లో పాయింట్స్ ని మీరు రివీల్ చేసుకుంటుంటే ఎంతో అద్భుతమైన విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయండి. చాలా గ్రేటెస్ట్ థింగ్స్ ఉంటాయి. మన ఇంతవరకు కూడా బుద్ధ భగవాన్ యొక్క జీవితం అంటే బుద్ధుడు జీవించినప్పటి నుంచి ఇంతవరకు ఎలా జీవించాడు, జ్ఞానాన్ని ఎలా నేర్చుకున్నాడు, ధ్యానం చేశాడు, ధ్యానం చేసిన తరువాత తనకు వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ విజ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టారు. ఇంతవరకు ఇదే రాయబడింది. బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గాలు, బుద్ధుడు చెప్పినటువంటి సూచనలు, బుద్ధుడు చెప్పినటువంటి జ్ఞానము, బుద్ధుడు నేర్పించినటువంటి ఆనాపానసతి ఇంతవరకు ఓకే. నేను ఈరోజు నేను షేర్ చేస్తాను. ఈ రోజు మీకు అవసరం ఉండదు ఈ పీడిఎఫ్, అందుకే నేను షేర్ చేయలేదు. రేపు షేర్ చేస్తాను. రామ్తా విజ్డమ్ గ్రూప్ లో షేర్ చేస్తాను నేను. ప్లస్ ద్వారకా తిరుమల గ్రూప్ లో కూడా సాంబశివరావు గారికి నేను ఇస్తాను, షేర్ చేస్తారు. ఈ 2 గ్రూపుల్లో లేని వారు ఎవరైనా కనుక ఇది చూస్తూ ఉంటే నాకు పర్సనల్ గా మీరు వాట్సాప్ చేయండి, నేను షేర్ చేస్తాను. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని రేపటి నుంచి అది పక్కన పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అయితే అలా బుద్ధుడి యొక్క బాహ్యంలో ఏం జరిగిందో అంతా చెప్తూ వచ్చారు. ఇంతవరకు మీరు గమనించండి, బుద్ధుడు ఎలా పుట్టాడు, శుద్ధోధనుడు ఎలా పెంచాడు, అతని జాతకం చూసిన వారు ఏం చెప్పారు, అతను ఏ భవనాల్లో ఉంచారు, అతను చూసినటువంటి ఆ శవము, ఆ వృద్ధురాలు ఎవరు, అక్కడి నుంచి మళ్ళీ ఎలా వెళ్ళాడు, ఎన్ని సాధనలు మళ్ళీ చేశారు, ఏ సాధనలు కూడా ఫలించక అన్ని సాధనలు వదిలివేసిన తరువాత హాయిగా ఒక చెట్టు కింద కూర్చుని అన్నింటినీ వదిలేసిన తరువాత తనలో తాను అంతర్ముఖుడైనప్పుడు, తన శ్వాస మీద తాను ధ్యాస పెట్టినప్పుడు అప్పుడు తనకి మోక్షం సిద్ధించింది. ఆ తర్వాత తను ఎన్నో టీచింగ్స్ ఆయన చేశాడు. ఓకే, ఇవన్నీ మనకు తెలుసు. కానీ రామ్తా
ఈ బాహ్య విషయాలు కాకుండా బుద్ధుడి యొక్క బ్రెయిన్ లో ఏం జరిగింది, తను శ్వాస మీద ధ్యాస తీసుకున్నప్పుడు బుద్ధుడి యొక్క మస్తిష్కంలో ఏం జరిగింది అది చెప్పబడిందండి ఈ పుస్తకంలో. ఇంతవరకు ఎక్కడా చెప్పబడలేదు. బుద్ధుడి యొక్క మస్తిష్కంలో ఏం జరిగింది, బుద్ధుడి యొక్క బ్రెయిన్ లో జరిగినటువంటి ఆ మార్పుల వల్ల బుద్ధుడు ఏం చేయగలిగాడు. మనకి బుద్ధ భగవానుడు ఏ మహిమలు కూడా ప్రదర్శించలేదు అనుకుంటాం మనం, కానీ బుద్ధ భగవానుడు అది మహిమ అని చెప్పకుండా ప్రదర్శించినటువంటి ఇంకొక మహిమ ఉంది, అదే లెవిటేషన్. లెవిటేషన్ అంటే గాలిలో విహరించడం, భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి గాలిలో విహరించడం. ఇలా లేచిపోతాడు బుద్ధుడు. బుద్ధుడు తామర పువ్వు మీద కూర్చున్నటువంటి పిక్చర్ ని మీరు చూస్తే చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ తామర పువ్వు మీద బుద్ధ భగవానుడు ఆనుకొని కూర్చోడు. ఆ తామర పువ్వు యొక్క పైన కొద్దిగా గ్యాప్ ఉంటుంది, పైన గాలిలో విహరిస్తూ ఉంటాడు. ఆ పుష్పం పైన గాలిలో తేలియాడుతూ ఉంటాడు, దానిపైన కూర్చోడు. బుద్ధుడు మనకి చూపించినటువంటి మహిమది. కానీ ఆ కాలంలో దాన్ని ఎవరు గుర్తించలేకపోయారు, గుర్తించినా కూడా ఎక్కువగా పట్టించుకోలేదు. అయితే ఆ ప్రక్రియ పేరే లెవిటేషన్. అందుకే ఈ బుక్ యొక్క టైటిల్ ఏంటంటే బుద్ధాస్ న్యూరోనెట్ ఫర్ లెవిటేషన్. అలా లెవిటేషన్ అనేటువంటి ఒక విద్య, ఇది కూడా ఒక విద్య. అలా లెవిటేషన్ అటువంటి విద్యని బుద్ధ భగవానుడు సహజంగానే చేయడానికి బుద్ధ భగవానుని యొక్క మస్తిష్కం యొక్క తీరు ఎలా ఉంది. న్యూరోనెట్ అంటే ఆలోచన సంవిధానం. ఆలోచన సంవిధానం అంటే సింపుల్ అండి, మీ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ సెల్స్ ద్వారా మీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారు, ఎలాంటి ఆ బ్రెయిన్ సెల్స్ మధ్యలో ఆ పాత్స్, దాన్ని న్యూరో పాత్స్ అంటారు, అది ఎలా సంభవిస్తున్నాయి. ఇది బుద్ధ భగవానుడి యొక్క బ్రెయిన్ గురించి రామ్తా చెప్పినటువంటి అద్భుతమైన విషయం అండి. అయితే ఈ బుక్ లో అది కేవలం ఒక్క చాప్టర్ గానే ఉంటుంది. బుద్ధ భగవానికి మస్తు ఒక్క చాప్టర్ గానే ఉంటుంది. మిగతా చాప్టర్స్ లో మాస్టర్స్ ఇంకా 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 అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. కానీ మనం మెయిన్ గా ఆ లెవిటేషన్ అనే ప్రక్రియ గురించి మనం చెప్పుకుందాము. నేను మీకు ఒక పిక్చర్ ని షేర్ చేస్తాను. ఈ లెవిటేషన్ ని ఇప్పటికీ కూడా హిమాలయ ప్రాంతాలలో, టిబెట్ ప్రాంతాలలో ప్లస్ నేపాల్ ప్రాంతం ఉన్న బుద్ధులు చాలా సహజంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ లెవిటేషన్ ని ఇలా గాలిలో విహరిస్తూ ఉంటారు, చాలా సహజంగా చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ గురుకులాలు చదువుకునే పిల్లలు కూడా లెవిటేషన్ ని చాలా సహజంగా చేస్తూ ఉంటారు. కానీ మిగతా మానవ జాతి వాళ్ళు చేయలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ లో లెవిటేషన్ చేయడానికి కావలసినటువంటి ఆ చేంజెస్ వాళ్ళ బ్రెయిన్స్ లో రావట్లేదు. అలా రావాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే లెవిటేషన్ మనం చేయగలము అన్న విషయం గురించి ఈ బుక్ లో ఉంటుంది మాస్టర్స్. మనం చాలా కూలంకషంగా, యాక్చువల్ గా ఒక లక్కీ అనుకోవచ్చు, నేను జనరల్ గా ఈ బుక్ ని నెక్స్ట్ సండే, జనరల్ గా లాస్ట్ సండే మనం లైట్ వర్కర్స్ లో చెప్పుకున్నాం కదా దివ్యత్వంగా మేలుకొలుపు అని, నెక్స్ట్ సండే ఈ బుక్ ని 1 డే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నాతో సాంబశివరావు గారు మాట్లాడడం, ఈ బుక్ చెప్పాలి అని అనుకోవడం, అసలు మనం 2వ తారీఖు అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే 6వ రోజు వరకు, అంటే 4 రోజులు మనం కంటిన్యూగా ఈ బుక్ చెప్పుకోవడం అంటే రియల్లీ మనందరం కూడా, నేను కూడా మళ్ళొక్కసారి ఈ పుస్తకాన్ని చదివేందుకు నాకు వీలు ఉంటుంది. చాలా అదృష్టవంతులం. అలాగే మాస్టర్స్, అలాగే మనకి ఇక్కడ శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అనేది మనకి ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి ఆ పిరమిడ్ క్షేత్రానికి పత్రిజీ గారు సూచించినటువంటి ఆ పేరు. అక్కడ ఇది స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. ఎలాగైతే బెంగుళూరులో మెడిటేషన్ కు సంబంధించి స్పిరిచువల్ సైన్స్ కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించి సర్టిఫైడ్ కోర్సెస్ ని అందిస్తున్నారో, మనకి శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో కూడా బహుశా నెక్స్ట్ మంత్ నుంచి కానీ అలా 3 days ఒక 1 week ఆ సెషన్స్ అలా ఏర్పాటు చేసి సర్టిఫైడ్ కోర్స్ ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. బెంగళూరులో టీచింగ్ చేసినటువంటి మాస్టర్స్ వస్తారు. నెక్స్ట్ వారి దగ్గర నుంచి మనం అందరం నేర్చుకుని మనం కూడా చేయగలము. ఇది ఒక సైన్స్ అకాడమీగా సార్ పెట్టారు పేరు పత్రిజీ గారు. మనకి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్పిరిచువల్ సైన్స్ మీద పూర్తి స్థాయి అవగాహన కలిగించి ఒక సర్టిఫైడ్ ఆ కోర్సు లాగా ఏర్పాటు చేసి ఇంకా స్పిరిచువల్ సైన్స్ ని ఇంకా వాళ్ళు లోపలికి తీసుకోవడం కోసం ఇది ఏర్పాటు చేయబడ్డ అకాడమీ. ఇది ద్వారకా తిరుమలలో ఉంటుంది మాస్టర్స్. ఓకే, ప్లస్ మనకి ఆంధ్ర ప్రాంతంలో రామ్తా లైవ్ వర్క్ షాప్, ఆంధ్ర ప్రాంత ప్రజలకి రామ్తా లైవ్ వర్క్ షాప్ జరగబోయేది కూడా ద్వారకా తిరుమలలోనే, శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీలోనే. అది ఎప్పుడైనా డేట్స్ ఇంకా డిక్లేర్ కాలేదు, మీకు అందరికీ అందజేయబడుతుంది. సో ఈ బుక్ ని PDF మీకు అందించి రేపటి నుంచి కూలంకషంగా మనం చెప్పుకుంటాము.
దానికంటే ముందు మాస్టర్స్ మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. నేను ఆల్రెడీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దివ్య సంపదని ఒక 5 ఎపిసోడ్లుగా లైట్ వర్కర్స్ దాంట్లో మనం చెప్పడం జరిగింది. తర్వాత రీసెంట్ గా పిఎంసిలో కూడా రీసెంట్ గా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో కూడా ఐశ్వర్య ప్రాప్తి రస్తు అన్నటువంటి ఆ ట్యాగ్ లైన్ తోటి మనీ మంత్ర అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి మనం చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలను, కొన్ని సందేహాలను, నిజంగా అవి మంచి సందేహాలే అవి కూడా. అలాంటి వాటిని కొంతమంది నా దగ్గర వాట్సాప్ లో కానీ నన్ను ప్రశ్నించడం జరిగింది. వారికి ఇండివిజువల్ గా సమాధానం ఇచ్చే కంటే కూడా ఒకసారి ఈ లైవ్ ద్వారా వారికి సమాధానాలు ఇద్దాము. ప్లస్ ఆ ప్రశ్నలు ఎంతో మందికి లోపల ఉండే ఉంటాయి. బహుశా నన్ను అడగడానికి వాళ్ళు మొహమాట పడుతూ అయినా ఉండొచ్చు. సో ఆ ప్రశ్నలకి మనం ఈ లైవ్ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి సంబంధించినటువంటి ఆ సమాధానం మనం చెప్పుకుందాం మాస్టర్స్. ఇప్పుడు ఇది అందరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అందరికి కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో రామ్తా చెప్పేది ఏంటంటే, మనం దీని గురించి ఒక 15 మినిట్స్ మనం చెప్పుకొని మనం తిరిగి మన టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ఓకే, ఎందుకంటే ఇది చాలా మందికి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డౌట్ కూడా ఆ శివ గారు అనుకుంటా, శివ గారు హైదరాబాద్ నుంచి రేస్ చేసినటువంటి ఆ సందేహం కూడా మంచి సందేహం, చాలా మంచి సందేహం చాలా రేస్ చేశారు తను. సో తనకి మాత్రమే సమాధానం కాదు, అందరికీ సమాధానం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో లైవ్ లో చెప్తున్నాను. యాక్చువల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే సంపదని సంపాదించు, ఆ సంపదని నుంచి స్వేచ్ఛని పొందు. ఎందుకు సంపద సంపాదించాలి అంటే, మానవ మస్తిష్కంలో ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో డిజైర్స్ ఉంటాయి. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యొక్క సారాంశం మొత్తం చెప్పబోతున్నా. ఇప్పుడు మానవుని మస్తిష్కంలో ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో వాంఛలు ఉంటాయి. ఇక్కడ ఈ భూతలం మీద ప్రతి ఒక్కరికి సంపద చాలా ముఖ్యం కదా, ప్రతి ఒక్కరికి సంపద ముఖ్యమే. డబ్బు లేనిది మనకి ఏది సంభవించదు. ఆఖరికి మనం ఈ జూమ్ సెషన్ వినాలన్నా కూడా శివ గారు హ్యాండ్ రైజ్ చేశారు, వెరీ గుడ్. ఆఖరికి మనం ఓకే సార్, హ్యాండ్ డౌన్ చేయండి, హ్యాండ్ డౌన్ చేయండి. ఆఖరికి మనం ఇప్పుడు సారే అన్నారు, ఈ జూమ్ సెషన్ చూడాలంటే మీ మొబైల్ ఫోన్ లో రీఛార్జ్ చేసుకోవడానికి కూడా మనకి డబ్బు అవసరమే. సో అలా మనకు అవసరమైనటువంటి సంపద ఆధ్యాత్మికతానికి వ్యతిరేకం అని చెప్పి ఆ సంపదని సంపాదించుకోకుండా అణిచివేసుకొని దారిద్ర్యంతో జీవించే కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. కానీ వారికి నిజంగా సంపద అవసరం లేకపోతే, నిజంగా సంపద మీద కోరిక లేకపోతే, కోరిక అంటే మన అవసరాల కోసం కావాలి అనేటువంటి కోరిక తప్పు కాదు మాస్టర్స్, కోరిక అన్న పదం తప్పు కాదు. కానీ చాలా మంది కోరిక అంటే తప్పు అని చెప్పుకుంటూ వచ్చారు. బుద్ధ భగవాన్ కోరికలు లేని సమాజం అంటే ఆయన చెప్పినటువంటి ఆ యాంగిల్ వేరు, దాన్ని అన్నిటికీ అన్వయించారు. కోరిక మంచిదే, ఖచ్చితంగా మన కోరిక ఉండాల్సిందే, కోరిక లేకపోతే మానవుడు ముందడుగు వేయలేడు. ఓకే, అయితే నిజంగా కోరిక లేకుండా ఉంటే నో ప్రాబ్లం. కానీ సంపద అవసరం ఉండి, సంపద మీద మీ ఆలోచన ఉండి, ఆ ఆలోచన మీరు పూర్తి చేసుకోలేక, సరైన కోరిక, ఆ ఆలోచనని మీరు పూర్తి చేసుకోలేకపోతే మాత్రం మీరు దివ్యత్వంలో ముందుకు పోవడానికి అది మీకు ఒక ఆటంకంగా మారి తీరుతుంది. ఓకే, మీకు సంపద అవసరం ఉండి, సంపదకు సంబంధించిన ఆలోచన ఉండి, ఆ ఆలోచనని మీరు వాస్తవ రూపం దాల్చుకోలేకపోతే ఆ ఆలోచన మీలోనే ఉండిపోయి మీరు దివ్యత్వం వైపు అడుగులు వేసేటప్పుడు అది మీకు సంకెళ్ళుగా మారుతుంది. సో మనీకి సంబంధించిన థాట్ కనుక మీకుంటే మీరు మనీని హాయిగా సంపాదించుకోండి. కానీ దానికే అది ఎందుకు సంపాదించుకుంటారు మీరు? మనీ సంపాదించుకోవడం అంటే అది మనీ గురించి మాత్రమే కాదు, మనీకి సంబంధించిన ఆలోచనని బయటికి తీసివేయడానికి, దాన్ని సంతృప్తి పరచడానికి. తీసివేసిన తర్వాత మీరు ఆ సంపద మీద పూర్తి స్వేచ్ఛతో ఉండాలి. దానికోసమే బతకొద్దు, పూర్తి స్వేచ్ఛతో ఉండాలి. సంపద సంపాదించాలి, సంపాదించిన సంపదకే మీరు అంటుకుపోకుండా దాని మీద పూర్తి స్వేచ్ఛతో ఉండాలి. ఓకే, ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. మరి రాంతో ఏం చెప్పారంటే, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆ కరెన్సీ ఉంటుంది కాబట్టి ఆ కరెన్సీ మనం సృష్టించుకుంది, ఆ కరెన్సీకి ఒక్కొక్కసారి విలువ ఉండొచ్చు, ఒక్కోసారి విలువ ఉండకపోవచ్చు, అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు అమెరికన్ డాలర్ కి మన రూపాయి యొక్క రేటు ఈ రోజు ఒక విధంగా ఉంటుంది, రేపు ఒక విధంగా ఉంటుంది, కొన్నాళ్ళు అయితే అది పెరగొచ్చు, తగ్గొచ్చు. కాబట్టి ఆ కరెన్సీ, ఆ కాగితపు డబ్బు వద్దు అంటారు రాంతా. ఫస్ట్ కాగితపు డబ్బుకి మీరు వద్దు అంటే ఇక్కడ కాగితం డబ్బు లేకుండా మనం ఏం చేయలేము. కానీ ఆయన కాగితం డబ్బు వద్దు అన్నదానికి ఆయన ఉద్దేశం ఏంటంటే,
కాగితం డబ్బుని మీరు సృష్టించుకోవాలి అనుకుంటే అది సాధ్యం కాదు అంటారు. ఎందుకంటే కాగితపు డబ్బు అనేది సృష్టిలో భాగంగా లేదు. అది మానవుడు సృష్టించుకున్నది. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాని విలువ ఒకలాగా ఉండదు. అసలు అది దాన్ని రద్దు చేసినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి మొన్న రద్దు అయిపోయినట్లుగా అది వాటిని రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు కాగితపు డబ్బు కంటే బంగారాన్ని క్రియేట్ చేసుకోండి అని చెప్పారు రాంత. బంగారాన్ని క్రియేట్ చేసుకోండి. బంగారం అనేది అన్ని లోహాల యొక్క ఆత్మ. బంగారం చాలా అద్భుతంగా ఉంటుంది. బంగారం మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. ప్లస్ బంగారం ఎమోషన్స్ ని క్యారీ చేయగలదు. బంగారం విలువ ఎప్పుడు బంగారానికే ఉంటుందని చెప్పుకుంటూ బంగారం ఎలా ఆవిర్భవించిందంటే పైన ఉన్నటువంటి మన అపూర్వ సహోదరుడు మనని సంపదతో సమృద్ధి పరచాలి అని చెప్పి వారు నివసిస్తున్నటువంటి ఆ గ్రహం యొక్క ఒక్క శకలాన్ని మన భూమి మీదికి పంపించినప్పుడు అది భూమిని ఢీకొన్నప్పుడు భూమి యొక్క అంతర్భాగంలో ఆ శకలము దూసుకుపోయినప్పుడు బంగారం ఏర్పడింది. అలా ఏర్పడింది బంగారం. బంగారం మన భూమికి సంబంధించింది మాత్రమే కాదు, ఇప్పుడు భూమిలో దొరుకుతుంది. కానీ బంగారం అనేది మన అపూర్వ సహోదరులకు సంబంధించింది. వారు మనకి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. సో రామ్ ఏమంటారు? బంగారాన్ని క్రియేట్ చేసుకోండి అంటారు రామ్త. ఓకే, అయితే మన మిత్రుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను కొంతమందికి అప్పు ఇచ్చాను, కొంతమంది నేను అమౌంట్ ఇచ్చాను, వారుగా తిరిగి నాకు డబ్బుల రూపంలో ఇస్తారు అన్న ఆలోచన నాకు చాలా హాయిగా ఉంటుంది. కానీ నాకు వాళ్ళు తిరిగి బంగారం రూపంలో ఇస్తారు అన్న ఆలోచన ఎందుకు అంగీకరించలేకపోతున్నాను గురువుగారు అని చెప్పి అన్నారు. ఎస్, వెరీ గుడ్. అయితే మాస్టర్స్, ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మీకు డబ్బు అనేది ఎందుకు అవసరం అది ఫస్ట్ మీరు చాలా క్లియర్ కట్ గా ఉండాలి. మీకు ఆ ధనం అనేది ఎందుకు అవసరం? మీ పిల్లలకి చదువు కోసమా, ఇల్లు కట్టుకోవడం కోసమా, ఆ కార్ కొనుక్కోవడం కోసమా, విదేశాలకు యాత్ర చేయడం కోసమా, ఇంకేదైనా మీరు ఎవరికన్నా అప్పు అంటే మీరు తీసుకున్నారు మీరు వారికి తిరిగి చెల్లించడం కోసమా, దేనికోసము అనేది మాత్రం చాలా క్లియర్ కట్ క్లారిటీగా ఉండాలి మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇల్లు కట్టుకోవడం కోసం ధనము అవసరము అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ధనాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంటినే సృష్టించుకోండి అంటారు రామ్త. మీకు ఒక మంచి ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు సృష్టించుకుంటాను అనేది రాంగ్ ప్యాటర్న్. మీరు డైరెక్ట్ గా మీ నుదుటి మీద హోమ్ అని రాసుకోండి, ఆ బ్రహ్మాస్త్రం చేయండి, సిఎండి చేయండి, బ్రహ్మాస్త్రం చేయండి, మీకు ఇల్లు సృష్టించబడుతుంది. అంటే ఆ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సంపద మీ దగ్గరికి ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. ఇల్లుని కనుక మీరు క్రియేట్ చేసుకుంటే ఆ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సంపద మీకు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, మీరు కారు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీరు అప్పుడు కూడా సంపద సృష్టించుకోవద్దు. ఏం చేయాలి? మీరు డైరెక్ట్ గా కార్నే సృష్టించుకోవాలి, ఆ వెహికల్ నే మీరు సృష్టించుకోవాలి. అప్పుడు ఆ వెహికల్ మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. అలాగే ఈ పిల్లల చదువు కోసం కూడా మీరు డైరెక్ట్ గా డబ్బును సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల చదువు కోసమైనా, విదేశాలకు వెళ్ళాలనుకున్నా, విహారయాత్రలు చేయాలనుకున్నా, ఇలాంటి వాటికి కూడా మీరు డైరెక్ట్ డబ్బుని సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను విహారయాత్రకు వెళ్ళిపోయాను అని చెప్పి ఆ ప్లేస్ ని మీరు క్రియేట్ చేసుకుంటే అక్కడికి మీరు వెళ్ళడానికి కావాల్సినటువంటి సంపద మొత్తం మీకు సహజంగానే మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. రైట్. ఇప్పుడు మీరు డబ్బుని, బంగారాన్ని ఎప్పుడు సృష్టించుకోవాలంటే, మీరు ఒకరికి అప్పున్నారు అంటే ఒకరి దగ్గర మీరు ధనం తీసుకున్నారు, అతను మీ మీద ప్రెషర్ చేస్తున్నాడు, అతనికి మనం డబ్బులుగా తిరిగి ఇవ్వాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే డబ్బులు సృష్టించుకోవాలి. రాంతా ఏమంటారంటే అలాంటి సందర్భాల్లో కూడా మీరు బంగారాన్నే సృష్టించుకోండి అంటారు. అంటే సృష్టించుకోవడం బంగారం మీద, బంగారాన్నే సృష్టించుకోండి, ఆ బంగారమే మీ దగ్గరికి వస్తుంది, ఆ బంగారాన్ని మీరు మార్చి వారికి డబ్బులు ఇవ్వచ్చు అంటారు. ఓకే మాస్టర్, మీకు అర్థమైందా? మీరు బంగారాన్నే సృష్టించుకోండి, ఆ బంగారమే మీ దగ్గరికి వస్తుంది, ఆ బంగారాన్ని మార్చి మీరు వారికి డబ్బులు ఇవ్వచ్చు అంటారు. లేదా ఆ బంగారాన్ని మీరు సృష్టించుకుంటే మీరు ఎంత విలువగల బంగారాన్ని సృష్టించుకుంటే అంత విలువైనటువంటి ఆ డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుంది. బాగా, ఇది చాలా సున్నితమైన అంశం మాస్టర్స్. మీరు బంగారాన్ని సృష్టించుకుంటే మీ దగ్గరికి బంగారం వచ్చి బంగారాన్ని మార్చి మీరు తీర్చొచ్చు. లేదా మీరు గోల్డ్ని కనుక మీరు సృష్టించుకుంటే, ఎంత గోల్డ్ 1 kg గోల్డ్ మీరు సృష్టించుకున్నారనుకోండి, ఇక్కడ గోల్డ్ ని క్రియేట్ చేసుకుంటే 1 kg గోల్డ్ కి సమానమైనటువంటి మనీ మీ దగ్గరికి రావచ్చు.
ఓకే, దాంతో మీరు మీ డెబిట్స్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. మీ లోన్స్ కానీ, మీ హౌసింగ్ లోన్స్ కానీ, మీ కార్ లోన్స్ కానీ, ఏ లోన్స్ అయితే అలా లోన్స్. ఓకే, అయితే వేరే వారు మీకు అమౌంట్ ఇవ్వాల్సి ఉంది. ఓకే మాస్టర్స్, అమౌంట్ ఇవ్వాల్సి ఉన్నప్పుడు కూడా మీరు వారు ఎంత అమౌంట్ అయితే మీకు ఇవ్వాలో అంత అమౌంట్ విలువకు సమానమైనటువంటి గోల్డ్నే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు మనీని ఎప్పుడు క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనీ అనేది విశ్వంలో భాగమే కాదు. విశ్వంలో భాగమైన దాన్ని మీరు క్రియేట్ చేసుకుంటే అది విశ్వం మీకు ఇస్తుంది. ఆ పేపర్ మనీ విశ్వంలో భాగం కానే కాదు. కాబట్టి మీరు మనీ మీరు ఇక్కడ 10 లక్షలు అని చెప్పి ఇక్కడ రాసుకొని 10 లక్షల విలువైన 2,000 రూపాయల నోటు మీరు చూసుకుంటే మీకు అది రావు. ఇప్పుడు మీకు రావాల్సినటువంటి అప్పులు ఎన్నైతే ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs, ఒక 10 lakhs, 1 crore అనుకోండి. ఆ 1 crore కి విలువైనటువంటి బంగారం ఎంత? అది 1 kgయా లేకపోతే 1/2 kgయా 2 kgsా అనేది మన ఇక్కడ అది ఎంతైనా మనకు అనవసరం. మీరు ఇక్కడ గోల్డ్ అని చెప్పి మీరు రాసుకోండి మాస్టర్స్. మీరు 1/2 kgయా 1 kgయా కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు. 5 kgs ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు గోల్డ్ అని చెప్పి మీరు రాసుకున్న మరుక్షణము అది ఏమవుతుందంటే మీకు సంపద సృష్టించబడి, గోల్డ్ అని రాసుకుంటే మీకు గోల్డ్ అంటే మీకు ఆకాశం నుంచి గోల్డ్ వచ్చి మీ మీద పడుతుంది కాదు మాస్టర్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ అని రాసుకుంటే సంపద మీకు సృష్టించబడుతుంది. వారు మీకు డబ్బుల రూపంలోనే తిరిగిస్తారు. వారు మీకు గోల్డ్ రూపంలో వారు ఇవ్వరు. ఇక్కడ మీరు గోల్డ్ అని రాసుకుంటే సంపద మీకు సృష్టించబడుతుంది. అప్పుడు మీకు రావాల్సిన డబ్బులు వారు మీకు డబ్బుల రూపంలో ఇవ్వచ్చు, అవసరం అనుకుంటే గోల్డ్ రూపంలో కూడా ఇస్తారు. నా దగ్గర డబ్బులు లేవు, ఈ బంగారం ఉంది, ఈ బంగారం మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి. అలా సాధ్యమే, కానీ మాక్సిమం సందర్భాల్లో ఏమవుతుందంటే డబ్బుల రూపంలోనే మీకు తిరిగి వస్తుంది. డబ్బులు మీ దగ్గర ఉంటాయి, కానీ మీరు క్రియేట్ చేసుకోవాల్సింది మాత్రం ద గోల్డ్ అనే క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా మీరు ఆ గోల్డ్ అనే మీరు క్రియేట్ చేసుకోవాలి. గోల్డ్ అని క్రియేట్ చేసుకొని హాయిగా మీరు ధ్యాన స్థితిలో కూర్చొని వారు మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు తీసుకొని మీకు ఇచ్చినట్టుగా ఆ డబ్బులు మీరు తీసుకొని వారు మీకు రాసి ఇచ్చినటువంటి ఆ పేపర్స్, బాండ్ పేపర్స్ అన్ని వాళ్ళకి మీరు తిరిగి ఇచ్చినట్టుగా మీరు అలా క్రియేట్ చేసుకుంటే 21 days పర్ఫెక్ట్ గా మీరు క్రియేట్ చేసుకోండి మాస్టర్స్. మీకు రావాల్సినటువంటి డెబిట్స్ మొత్తం వస్తాయి. వచ్చాయి, చాలా మందికి వస్తాయని కాదు, వచ్చాయి, చాలా మందికి వచ్చాయి. చాలా మందికి ఆ పర్ఫెక్ట్ గా 21 days ఎర్లీ మార్నింగ్ టైంలో ఇక్కడ మీ నుదుటి మీద గోల్డ్ పెట్టుకొని ఆ గోల్డ్ నే మీరు చూసుకుంటూ గోల్డ్ మీదే ఫోకస్ చేసుకుంటూ ఆ తర్వాత మీకు రావాల్సినటువంటి డబ్బులు మీకు అందినట్టు, వాటిని మీరు మీకు కావాల్సిన కార్యకలాపాలు ఉపయోగించినట్టు ఆ విజువలైజేషన్ కనుక పర్ఫెక్ట్ గా మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ డబ్బు మీకు వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. మీరు వేరే వారికి ఇవ్వాలన్నా కూడా గోల్డ్ ఎప్పుడు కూడా డబ్బు ఇక్కడ రాసుకోవద్దు. 10 lakhs అనో 20 lakhs అనో 1 crore అనో ఎప్పుడు రాసుకోవద్దు. ఎప్పుడు ఇక్కడ ఆ గోల్డ్ అనే రాసుకోవాలి. అది మీకు రూపాయి కావాలన్నా కూడా మీరు అక్కడ ఆ గోల్డ్ అనే రాసుకోండి. మీకు 100 కోట్లు కావాలన్నా కూడా ద గోల్డ్ అనే రాసుకోండి. మీరు GOLD గోల్డ్ అని రాసుకోండి. మీకు సమయానికి తగ్గట్టుగా మీకు రూపాయే నిజంగా అవసరమైతే మీకు రూపాయి ఇస్తుంది. అది మీకు 100 కోట్లు అవసరమైతే మీకు 100 కోట్లు ఇస్తుంది. సేమ్ ప్రాసెస్ అండి. రూపాయి సృష్టించడానికైనా 1,00,000 కోట్లు సృష్టించడానికైనా సేమ్ ప్రాసెస్. మీరు మనసులో మీరు ఏమనుకుంటారో అది మీకు వస్తుంది. మీరు మనసులో నాకు రూపాయి చాలు, నాకు లేకపోతే నాకు ఒక 10,000 చాలు అనుకుంటే అదే ప్రాసెస్ నీకు 10,000 వస్తుంది. అదే ప్రాసెస్ ని నీతో పాటు చేసినటువంటి నీ మిత్రుడు నాకు 1 కోటి రూపాయలు కావాలనుకుంటే తనకి 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది. ఇంకా వేరే వాడు నాకు ఇంకా కావాలనుకుంటే ఇంకా వచ్చేస్తుంది. ఇది ప్రాసెస్ మాస్టర్స్. ఏది కావాలన్నా గోల్డ్ అనే సృష్టించుకోండి, వాళ్ళు మీకు తిరిగి డబ్బుల రూపంలోనే ఇస్తారు. ఇక్కడ గోల్డ్ అని సృష్టించిన కారణం ఏంటంటే గోల్డ్ అంటే సంపదకి ప్రతిరూపం. ఓకే, సంపదకి ప్రతిరూపం గోల్డ్. గోల్డ్ మీరు క్రియేట్ చేసుకుంటే మీరు సంపన్నులే. ఓకే మాస్టర్స్, నిజంగా ఒకప్పుడు మనం అంతా కూడా సంపన్నులమే. సంపదతో మనం విరాజిల్లిన వాళ్ళమే. కానీ ఇప్పుడు మనం డబ్బు నిజంగా ఆ డబ్బులని బంగారాన్ని కాకుండా కేవలం ఆ పేపర్ కరెన్సీని నమ్ముకొని ధనవంతులుగా మారిపోయాము. ధనవంతుడు అన్న పదం చాలా తక్కువ. సంపన్నుడు, శ్రీమంతుడు అన్న పదం చాలా ఎక్కువ. సంపన్నుడు అంటే సంపద కలిగిన వాడు, ధనవంతుడు అంటే కేవలం ధనం మాత్రమే కలిగిన వాడు. అతని దృష్టిలో ధనం అంటే పేపర్ కరెన్సీ, సంపన్నుడి దృష్టిలో ధనం అంటే గోల్డ్. ఓకే మాస్టర్స్, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. ఇది ఎందుకంటే చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ అన్నమాట ఇది. నాకు వాళ్ళు బంగారం ఇస్తారా, నాకు బంగారం క్రియేట్ చేసుకుని నాకు ఆకాశం నుంచి బంగారం వస్తుందా, ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఖచ్చితంగా అవి వస్తాయి కూడా, అవి రావాలి కూడా. అవి వచ్చాయంటేనే మీ బ్రెయిన్ వర్కింగ్ లో ఉన్నట్టు లెక్క. కాబట్టి వాటికి నేను ఆన్సర్ ఇచ్చాను మాస్టర్స్.
ఖచ్చితంగా మీకు కావాల్సినంత సంపద మీరు సంపాదించుకోవచ్చు. కానీ ఒక రూల్ ఉంది. మీరు సంపాదించిన సంపదలో 50% మాత్రమే మీకు దానిపైన హక్కు ఉంటుంది. 50% మీ తిరిగి విశ్వానికి ఇవ్వాలి. విశ్వం మీకు ఇచ్చింది ఆ సంపద. మీరు తిరిగి విశ్వానికి ఇవ్వాలి. తిరిగి విశ్వానికి ఇస్తే విశ్వం మళ్ళీ మీకు ఇస్తుంది. తిరిగి విశ్వానికి ఇవ్వాలి. ఈ సర్కిల్ ప్రాసెస్ అన్నమాట. ఈ సైకిల్ ని ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఈ సైకిల్ బ్రేక్ అయింది అనుకోండి, మీకు సంపద వచ్చింది, మీరు సంపదను తిరిగి విశ్వానికి మీరు ఇవ్వలేదనుకోండి, బ్రేక్ అయిపోతుంది ఆ సైకిల్ అనేది. ఇది గోల్డ్ సైకిల్ అంటారు దీని రాంతా. ఆ గోల్డ్ చైన్ ఇది. గోల్డ్ చైన్ అంటే మన మనసులో చేసిన చైన్ కాదండి, గోల్డ్ చక్రం అన్నమాట. ఆ గోల్డ్ చైన్ ఏంటంటే మీరు డిసైడ్ చేశారు, మీకు సంపద వచ్చింది, మీరు విశ్వానికి ఇచ్చారు, విశ్వం మీ మీద థాట్ రిలీజ్ చేసింది, మీకు మళ్ళీ సంపద వచ్చింది. చాలా చాలా ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది సంపన్నులుగా మారతారండి. విశ్వానికి అంటే మీరు దేనికైనా ఇవ్వచ్చు. మీకు నచ్చిన స్కూల్స్ కైనా ఇవ్వచ్చు, పేద విద్యార్థులకైనా ఇవ్వచ్చు. పిరమిడ్స్ అంటే శక్తి క్షేత్రాలు కదా. పిరమిడ్స్ నిర్మిస్తున్నారంటే భూమి మీద శక్తిని పెంచడానికి, భూమి మీద శక్తి సమతుల్యతని నిలబెట్టడానికి ఉన్నటువంటి నిజమైన దేవాలయాలు ఏదైనా ఉంటే పిరమిడ్స్. పిరమిడ్స్ కి ఇవ్వచ్చు మనం, ఇంకా చాలా వాటికి ఇవ్వచ్చు, అన్నదానానికి ఇవ్వచ్చు, చాలా వాటికి ఇవ్వచ్చు. కానీ నేను ఇచ్చే మీకు సలహా ఏంటంటే, మీరు ఇవ్వాలి అనుకుంటున్న మీ దగ్గర మీకు వచ్చిన సంపదలో మీరు ఇవ్వాలి అనుకుంటున్న దాంట్లో 50% మాత్రం పిరమిడ్స్ కోసం కేటాయించండి. ఆ పిరమిడ్స్ చేసిన ఆ సంస్థలకి మీరు కేటాయించండి. ఎందుకంటే మీరు శక్తికి మీరు ఇస్తున్నారు. అక్కడ మీ సంపదను ఇవ్వట్లేదు, సంపద రూపంలో మీ శక్తిని ఒక శక్తి క్షేత్రానికి ఇస్తున్నారు మీరు. ఆ శక్తి క్షేత్రం నుంచి తిరిగి మీకు మళ్ళీ శక్తి వస్తుంది. ఇది ఎనర్జీ సైకిల్. ఇది ఎనర్జీ చైన్ అన్నమాట ఇది. ఓకే మాస్టర్స్, ఇది సంపదకు సంబంధించింది. దాదాపుగా మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటాను. ఇక నేను టాపిక్ లోకి వస్తాను మై డియర్ ఫ్రెండ్స్. టాపిక్ లోకి వచ్చే ముందు ఒకసారి ప్రతి ఒక్కరు మాస్టర్స్, ఇప్పుడు నేను మీకు ఇది పంపిస్తాను కదా, ఈ PDF వెనకాల రామ్తా గ్లాజరీ అని చెప్పుకుంటుందండి. చాలా మంది బుక్ చదువుతున్నారు కానీ ఆ గ్లాసరీని చదవట్లేదు ఎవరు. ఆ గ్లాజరీని ఎవరు చదవట్లేదు చాలా మంది. ఓకే, కాబట్టి ఏం చేస్తారంటే ఆ గ్లాజరీ చాలా చాలా ఇంపార్టెంట్. రామ్తా ఒక పదం వాడాడు అంటే, ఇప్పుడు రామ్తా ఎనర్జీ అంటాడు, యు ఆర్ ఎనర్జీ బీయింగ్స్ అంటాడు. మనం ఏమనుకుంటే ఎనర్జీ అంటే శక్తి మాత్రమే అనుకుంటాం. మనకి ఎనర్జీ అంటే డిక్షనరీ ఓపెన్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది? శక్తి అని తెలుస్తుంది మనకి. కానీ ఎనర్జీకి రామ్తా ఇచ్చే డెఫినేషన్ వేరే ఉంటుందండి. రామ్తా కాన్షియస్నెస్ అంటాడు. మనం ఏమనుకుంటాం? ఎస్, చైతన్యం అనుకుంటాం, చైతన్యమే. కానీ దాని వెనకాల ఎంత మీనింగ్ ఉంటుంది. అనలాజికల్ మైండ్ అంటాడు, బైనరీ మైండ్ అంటాడు. అసలు అద్భుతమైన పదాలు రామ్తా వాడతాడు. రామ్తా మాస్టర్స్, నేను ఒకటే ఏం తెలుసా, రామ్తా వైట్ బుక్ వెనకాల కూడా గ్లాజరీ ఉంటుంది. మీరు రామ్తా బుక్స్ ఏవి చదవాల్సిన అవసరం లేకున్నా కూడా, మీకు ఆ ఛాన్స్ లేకున్నా గ్లాసరీని మాత్రం మీరు పర్ఫెక్ట్ గా అర్థమైపోతే రామ్తా జ్ఞానం మీకు అర్థమైపోయినట్టు. అంత అద్భుతమైంది ఆ గ్లాజరీ. నేను మొన్న దివ్యత్వంగా మేలుకొలుపు చెప్పేటప్పుడు గ్లాజరీ నేను తీసేసి ఇచ్చాను PDF. దీంట్లో మాత్రం గ్లాజరీతో బాటే ఇస్తాను నేను ఈసారి ఇది ఇచ్చేటప్పుడు. ఈ PDF, ఈ గ్లాజరీ రామ్తా గ్లాజరీ అని చెప్పుకుంటుందండి, రామ్తా గ్లాజరీ. ఓకే, ఈ రామ్తా గ్లాజరీలో ఈ రామ్తా గ్లాసరీని మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. రామ్తా గ్లాసరీని కనుక మనం పూర్తిగా అర్థం చేసుకుంటే, మన రామ్తాని అర్థం చేసుకున్నట్టే, మనల్ని మనం అర్థం చేసుకున్నట్టే, విశ్వాన్ని అర్థం చేసుకున్నట్టే, సమస్త దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్లే. ఓకే, రామ్తా గ్లాసరీని మనం అర్థం చేసుకుంటే. సార్ జూమ్ లిమిట్ 100 ఉందండి? ఓకే రైట్. అదే నాకు వేరే వ్యక్తిగతంగా మెసేజ్ వస్తుంటే జూమ్ లోకి రాలేకపోతున్నామని. అందుకని మీరు రేపటి నుంచి యూట్యూబ్ ని యాక్టివేట్ చేసేయండి, వాళ్ళు యూట్యూబ్ లో చూస్తారు రేపటి నుంచి. యూట్యూబ్ కూడా లైవ్ పెడితే యూట్యూబ్ లో చూస్తారు. మాస్టర్స్, ఈ రోజుది మీకు రికార్డు చేయబడి మీకు యూట్యూబ్ లో వస్తుంది. రేపటి నుంచి మాత్రం మీకు డైరెక్ట్ యూట్యూబ్ లో కూడా వస్తుంది. జూమ్ ఏంటంటే మనం కేవలం 100 మెంబర్స్ కొనే తీసుకున్నాము, తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేస్తాము. కాబట్టి 100 ఫస్ట్ వచ్చే 100 మెంబర్స్ జూమ్ లో మీరు జాయిన్ కావచ్చు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు రేపటి నుంచి యూట్యూబ్ లో జాయిన్ కావచ్చు. ఓకే మాస్టర్స్, అయితే దీంట్లో రామ్తా యొక్క అక్షరం ప్రకారంగా మీనింగ్స్ ఉంటాయండి. అబ్స్ట్రాక్ట్ గా థాట్ తో స్టార్ట్ చేస్తాడు, పూర్తిగా ఉంటాయి. దీంట్లో నేనేం చేస్తానంటే, ఇప్పుడు మన సాధారణంగా వాడేటువంటి పదాలకి రామ్తా చెప్పినటువంటి అంతరార్థం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నేను మొన్న చెప్పాను, ఆ పాలు మనకి అలాగే ఉంటాయి,
కానీ పాలని మనం తోడేస్తే పెరుగు ఏర్పడుతుంది, ఆ పెరుగులోంచి వెన్నె వస్తుంది, ఆ వెన్నె నుంచి నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి పాలలో మీకు కనబడుతుందా? మీరు చూస్తే మీకు కనబడదు. కానీ పాల నుంచి లాస్ట్కి వచ్చే బై ప్రొడక్ట్ ఏంటి? నెయ్యి. దాన్ని నవనీతం అంటారు. ఆ అసలైనటువంటి నవనీతాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పాలు శీతలం, నెయ్యి ఫైరింగ్, అగ్నితత్వం. అగ్నితత్వం అంటేనే మీకు ఎనర్జీ అన్నమాట. పాల యొక్క ఎనర్జీ ఎక్కడ ఉంటుందంటే పాలలో ఉండదు. పాలలోంచి వచ్చేటువంటి బై ప్రొడక్ట్ అయినటువంటి ఆ నెయ్యిలో మీకు కనబడుతుంది. సో అది నవనీతం అంటారు. అలాగే ఒక ఒక పదం మీకు డిక్షనరీలో ఓపెన్ చేస్తే ఆ పదం పదంలాగానే ఉంటుంది. కానీ ఆ పదం యొక్క అంతరార్థంలోనికి వెళ్తే శక్తిపూరితమైనటువంటి అంతరార్థం వస్తుంది. ఆ శక్తిపూరితమైనటువంటి అంతరార్థాన్ని మనం అర్థం చేసుకుంటే మనలో ఉన్నటువంటి చైతన్య స్థాయిలు విచ్చుకుంటాయి మాస్టర్స్. సో మనం రెగ్యులర్ గా వాడే కొన్ని పదాలు ఉంటాయి కదా, ఏమంటాం మనం? కాన్షియస్ అంటాము, ఎనర్జీ అంటాము, ఎన్లైటన్మెంట్ అంటాము, ఎమోషన్స్ అంటాము, ఎవల్యూషన్ అంటాము, మనం చాలా అంటాం కదా. మనం వాటి యొక్క మీనింగ్స్ మనం తెలుసుకున్నాం. ఓకే శివ గారు, ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటాను. మీరు బంగారాన్ని క్రియేట్ చేసుకోండి, మీకు రావాల్సింది మనీ రూపంలో వస్తుంది. ఓకే రైట్. ఇంకా మనం సీల్స్ అంటాము, చాలా అంటాం కదా. వాటికి రామ్తా ఇచ్చినటువంటి మీనింగ్ కనుక మనం అర్థం చేసుకుంటే సూపర్ అండి. అసలు ఫస్ట్ మీరు రామ్తా బుక్ చదవడం కంటే కూడా రామ్తా గ్లాసరీ, 1 సెకండ్, రామ్తా బుక్ చదవడం కంటే కూడా రామ్తా గ్లాసరీని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. దీంట్లో ముందుగా నేను ఏ పదం గురించి మాట్లాడతానంటే ఎసెన్షన్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఏతో ఉన్నటువంటి పదం ఎసెన్షన్. ఎసెన్షన్ గురించి మాట్లాడిన తర్వాత ఎసెండెడ్ మాస్టర్ గురించి ఎసెన్షన్ అంటే మనం అధిరోహణం అని అనుకుంటున్నాం కదా. కానీ చాలా మంది అండి ఒక విషాదకరమైన విషయం ఏంటంటే ఎసెన్షన్ ని ఎలా పడితే అలా ఉపయోగిస్తున్నారు. అసలు ఎసెన్షన్ పదానికి ఎంత విలువ తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఎసెన్షన్ అన్న పదానికి అద్భుతమైనటువంటి విలువ ఉందండి. ఇట్స్ ఎ వాల్యుబుల్ వర్డ్. ఎసెన్షన్ అంటే రామ్తా ఏమంటారో, ఒకవేళ మీ దగ్గర వైట్ బుక్ కానీ అంతకుముందు తీసినటువంటి రామ్తా బుక్స్ పీడిఎఫ్ కానీ ఉంటే దీన్ని ఓపెన్ చేయండి, గ్లాసరీ అని చెప్పి ఉంటుంది. ప్రతి రామ్తా 5 సైడ్స్ మాస్టర్, ఇది కూడా 5 సైడ్ సిరీస్ బుక్ అన్నమాట. ప్రతి రామ్తా 5 సైడ్ సిరీస్ బుక్ వెనకాల రామ్తా గ్లాసరీ ఉంటుందండి. దీంట్లో ఎసెన్షన్ ఏంటంటే, ఎసెన్షన్ ఈజ్ ఎ న్యాచురల్ రిజల్ట్ ఆఫ్ బికమింగ్ ఎన్లైటెండ్. చూడండి, అద్భుతమైన పదం. అధిరోహణం అంటే శరీరంగా మనం ఇక్కడి నుంచి వెళ్తాం, కానీ నిజమైన అధిరోహణం అంటే ఏంటంటే చూడండి, ఎసెన్షన్ ఈజ్ ద న్యాచురల్ రిజల్ట్ ఆఫ్ బికమింగ్ ఎన్లైటెండ్. నువ్వు మోక్షం సిద్ధించుకున్నావు, నువ్వు నిర్యాణము చెందావు, నువ్వు ఒక బుద్ధ భగవానులాగా, ఒక జీసస్, ఒక కృష్ణులాగా మారావు అన్న దానికి ఎసెన్షన్ అనేది ఒక సహజమైనటువంటి రిజల్ట్, ఫలితం. అంటే ఎసెన్షన్ చేసావు అంటేనే నువ్వు ఎన్లైటన్మెంట్ అయ్యావు, నువ్వు ఎన్లైటన్మెంట్ చెందావు, నువ్వు నిర్యాణం సాధించావు, నువ్వు మోక్షాన్ని సిద్ధించుకున్నావు. నువ్వు మోక్షాన్ని సిద్ధించుకుంటే వెంటనే నువ్వు ఎసెన్షన్ చేయగలవు. ఎసెన్షన్ చేసావు అంటే మోక్షాన్ని సిద్ధించుకున్నట్టే మాస్టర్. చూడండి, ఇప్పటిదాకా మోక్షం అంటే ఏం చెప్పారండి? మోక్షం అంటే బాడీని ఇక్కడ వదిలేసి నీ సోల్ మాత్రమే వెళ్ళిపోవడం మోక్షం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ రామ్ ఏం చెప్తున్నారు ఇక్కడ? మోక్షం అంటే అసలైన అధిరోహణం అంటే ఏమంటున్నారు? మోక్షం అంటే ఏమంటున్నారు? నేను చెప్పట్లేదు, రామ్ తత్వం చూడండి. ఎసెన్షన్ ఇస్ ద న్యాచురల్ రిజల్ట్ ఆఫ్ బికమింగ్ ఎన్లైటెండ్. నువ్వు ఎన్లైట్మెంట్ అయ్యావు అంటేనే నువ్వు ఎసెన్షన్ సాధించినట్టు. నువ్వు ఎసెన్షన్ సాధించావంటేనే నువ్వు ఎన్లైటన్మెంట్ అయిన. అంటే ఎసెన్షన్ సాధించినంత వరకు, నీ భౌతిక శరీరాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళనంత వరకు కూడా నువ్వు మోక్షం సిద్ధించుకున్నట్లు కాదు, కానే కాదు. ఇది అమరత్వాన్ని సిద్ధించుకున్నటువంటి ఆ గురువు చెప్తున్నమాట. సరే, ఎంతో మంది గురువులు ఎన్నో రకాలుగా చెప్పొచ్చు, కానీ ఎన్నో రకాలుగా చెప్పిన ఆ గురువులు అమరత్వం సిద్ధించుకున్నారా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. అంటే మనలో మనం రిపీట్ చేసుకోవాలి. నేను ఒకళ్ళని సమర్థించడమో ఒకళ్ళని వెనక్కి రావడం కాదండి. ఉన్న విషయాన్ని, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు గోడ బద్దలు కొట్టినట్టు చెప్పడమే నా పని. అదే చెప్తున్నాను. అయితే కొంతమంది ఒక ప్రశ్న ఇస్తారు, సార్ మనం ఆత్మగానే వచ్చాం కదా, ఆత్మగానే వెళ్తాం, ఎలా వచ్చామో అలా వెళ్తామని. ఎస్, కరెక్ట్, మనం ఆత్మగానే వచ్చాం. అని మీకు విషయం తెలుసా? నీ తల్లి తండ్రి సంగమంలో అయినప్పుడు, నీ ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే శరీరాన్ని తనలో పెట్టుకుని వస్తుందండి ఆత్మ. ఆత్మ తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత బాడీని ఏర్పాటు చేసుకోదు. ఆత్మ తన అనుభూతి మాధ్యమంలోనే శరీరాన్ని మోసుకొని వస్తుంది. ఆత్మ తన అనుభూతి మాధ్యమంలో ఆ శరీరాన్ని మోసుకొని వచ్చే తల్లి గర్భంలోకి వస్తుంది. ఫస్ట్ తండ్రి దగ్గర ఉంటుంది,
ఫస్ట్ తండ్రి దగ్గర 3 months ఉంటుంది, తర్వాత ఆ తల్లి గర్భంలోకి వస్తుంది. ఆ సోల్లో అంతర్గతంగా బాడీని తీసుకొని వస్తుంది. ఆ సోల్ తను ఏ బాడీని అయితే తీసుకొని వచ్చిందో ఆ బాడీనే విశ్వానికి చూపిస్తుంది. ఆ పెరిగి పెద్దదైపోయిన తర్వాత తల్లి గర్భంలోంచి బయటికి వచ్చేటప్పుడు అదే బాడీతో బయటపడుతుంది. అది తీసుకొని వచ్చినటువంటి బాడీ అది. ఓకే, కాబట్టి అదే బాడీతో మనం వెళ్ళాలి. కానీ బాడీని ఇక్కడ వదిలిపెట్టి సోల్ని మాత్రమే మనం పంపిస్తున్నాం. అది మోక్షం కాదు. ఓకే, ఎసెన్షియల్ సాధిస్తేనే మోక్షం సిద్ధించుకున్నట్టు లెక్క. బాడీని తీసుకుపోని వారు ఎవరైనా ఉన్నారంటే వారు మోక్షం సాధించినట్లు. ఓకే, అండ్ రామ్ చెప్తున్నారు ఇంకేముంటది, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్, సూపర్, నిజంగానే అద్భుతంగా ఉంది. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఓపెనింగ్ ఆల్ ఆఫ్ ద ఎనర్జీ సెంటర్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. వావ్, సూపర్. అండ్ ద కంప్లీట్ బ్లూమింగ్ ఆఫ్ ది సబ్కాన్షియస్ మైండ్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద అబ్సల్యూట్ ఫ్రీడమ్ man and woman to ascend from this plane without ever experiencing the death. Wow. ఎసెన్షియల్ అంటే ఇంకేముంటుంది సార్, నీలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాలన్నీ కూడా నీ మొదటి చైతన్య తలము నుంచి మొదలు పెడితే సహస్రార వరకు ఉన్నటువంటి చైతన్య తలాలన్నీ కూడా నీ ఎనర్జీ సెంటర్స్ అన్ని పూర్తిగా విచ్చుకున్న స్థితి అసెన్షన్ స్థితి. నీ యొక్క ఎనర్జీ సెంటర్స్ మొత్తం కూడా ఓపెనింగ్ ఆల్ ఆఫ్ ద ఎనర్జీ సెంటర్స్, అన్ని ఎనర్జీ సెంటర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. ఆ స్థితిలో ఓపెన్ అయిపోయి అండ్ ద కంప్లీట్ బ్లూమింగ్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్, నీ సహస్రార సంపూర్తిగా విచ్చుకుంటుంది. 1000 రేకుల కమలం నీ సహస్రార అంటే 1000 రేకుల కమలం బుద్ధ భగవానికి విచ్చుకుంది. అదే రేపటి నుంచి మనం అదే చెప్పుకుంటాం దీంట్లో. ఆ 1000 రేకులు ఎలా విచ్చుకున్నాయో చెప్పుకుంటాం మనం. ఆ 1000 రేకులు నీలో విచ్చుకుంటాయి. నీలో ఉన్న ప్రతి చక్రం, ప్రతి చైతన్య తలము, ప్రతి చక్రము పూర్తిగా ఓపెన్ అవుతుంది. నీ ప్రతి సీలు పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి నీ లాస్ట్ కి నీ సహస్రార నీ సబ్ కాన్షియస్ మైండ్ టోటల్లీ బ్లూమింగ్, అసలు పరిపూర్తిగా విచ్చుకున్నటువంటి స్థితి అసెన్షన్ స్థితి. అలా విచ్చుకున్నప్పుడు ఏమొస్తుందో తెలుసా? అలా విచ్చుకున్నప్పుడు మనకి వచ్చే మొట్టమొదటిది అబ్సల్యూట్ ఫ్రీడమ్. పూర్తి స్వేచ్ఛ, ఎవరికి ఏ తలానికి లొంగకుండా మనగా ఉండేటువంటి సంపూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. మోక్షం అంటేనే స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛ అబ్సల్యూట్ ఫ్రీడమ్, అసలు అద్భుతమైన స్వేచ్ఛ, పరిపూర్ణమైన స్వేచ్ఛ, అసలు అబ్సల్యూట్ అన్నమాట. అబ్సల్యూట్ అంటే ఇక దాన్ని మించిన పదం లేదు. ఇక అబ్సల్యూట్ ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ వచ్చి ఇంకేమొస్తుంది, ఫ్రమ్ దిస్ ప్లేన్ వితౌట్, ఈ భూతలం నుంచి సంపూర్ణమైన స్వేచ్ఛతో నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి ఏం చేస్తావు, ఎవర్ ఎక్స్పీరియన్సింగ్ ద డెత్, ఇక ఎప్పుడు కూడా నువ్వు మరణాన్ని అనుభవించలేవు. అంటే మరణం ఎప్పుడు కూడా నీకు సంభవించదు. ఎంత బాగా చెప్పారు. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఓపెనింగ్ ఆల్ ఆఫ్ ద ఎనర్జీ సెంటర్. అందుకే అండి, సరే తెలుగు కంటే కూడా రామ్తా వైట్ బుక్ కానీ ఈ రామ్తా బుక్స్ లో ఎక్స్ట్రాడనరీ వర్డ్స్ ఉంటాయి. It is a result of opening of all the energy centers in the human body and the complete blooming of the subconscious mind. నీలో ఉన్నటువంటి చైతన్య తలాలు, శక్తి కేంద్రాలన్నీ ఓపెన్ అయిపోయి నీ సహస్రార సంపూర్తిగా విచ్చుకొని ఈ భూతలం నుంచి సంపూర్ణ స్వేచ్ఛతోటి ఎప్పటికీ మరణాన్ని నువ్వు ఇక అనుభవించేటువంటి నీకు అవకాశమే ఉండదు. అదే అధిరోహణం అంటే, అదే అసెన్షన్. ఎంత బాగుందో చూడండి. He elevated himself above his people after teaching them 120 days and he learned about the unknown God after saluting them farewell. ఎసెన్షియాన్ని సిద్ధించుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి రాంతా గురించి ఉంది. రాంతా 120 రోజు మాస్టర్స్ మన భారతదేశంలో ఒక క్యాంపు ఏర్పాటు చేసి తన మనుషులకి చెప్పి వాళ్ళందరికీ శాల్యూట్ చెప్పి ఫేర్వెల్ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అసెన్షన్ చేసి వెళ్ళిపోయాడు. తనే చెప్పాడు ఎసెన్షన్ అంటే. వెళ్ళిపోయి ఇంకా నేర్చుకున్నా అంటాడండి. రామ్తా ఏమంటాడు తెలుసా, నేను ఇక్కడ మొత్తం నేర్చుకుని ఎసెన్షన్ చేశాను కదా, అసలు నేను ఎసెన్షన్ చేసిన తర్వాతనే చాలా నేర్చుకున్నా అంటాడు. నేను ఎసెన్షన్ చేసి అద్భుతమైనటువంటి అన్ని తలాలకు వెళ్ళి ఇంకా జ్ఞానం నేర్చుకున్నాను. నేను ఆ జ్ఞానమే మీకు నేర్పిస్తున్నాను. అందుకే నేనే నేర్పించడానికి అర్హుడిని అయిన మొట్టమొదటి వ్యక్తిని అంటాడు. మాట కూడా అట్లా చూడండి. అందుకే జ్ఞానాన్ని నేర్పించడానికి అర్హత కలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే నేను నేర్పించేటువంటి జ్ఞానం నేను స్వయంగా సిద్ధించుకొని ఉన్నాను. ఏదైతే నేను సాధించానో దాన్నే నేర్పిస్తాను. ఇప్పుడు ఈత రాని వాడు
ఈత ఎలా కొట్టాలో అని పుస్తకం చూసి ఇక నేర్పిస్తే ఎట్లా ఉంటుందండి? నేర్పించొచ్చేమో, కానీ ఇక నేర్పించలేడు. నేర్పించినా బుక్ చూసి 100 చెప్తారు, కానీ తనకే రాదు ఈత. ఆ ప్రాక్టికాలిటీలో ఉన్నటువంటి బ్యూటీ అక్కడ మిస్ అయిపోతుంది. ఓకే, అది అసెన్షన్ అంటే అండి. ఇంకా అసెండెడ్ చెందిన మరి మాస్టర్ ఎలా ఉంటాడో చూద్దాం. ఇప్పటిదాకా మనం కేవలం అసెన్షన్ గురించి మాత్రమే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అసెన్షన్ చేసిన మాస్టర్, అసెండెడ్ మాస్టర్స్. మనం వాడతాం కదా ఈ పదం, అసెండెడ్ మాస్టర్స్, చాలా మంది మాస్టర్స్ ఉంటారు. కానీ అసెన్షన్ చేసుకునేది ఎవరు? మన బాడీ, మన ఫిజికల్ బాడీ చెందుతుంది అసెన్షన్. ఓకే, మరి అసెండెడ్ మాస్టర్ అంటే ఎవరు? అతను ఎలా ఉంటాడు? రామ్తా గాని, మహావతార్ బాబాజీ గాని, జీసస్ క్రైస్ట్ గాని, సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ గారు గాని, శ్రీరామచంద్రుల వారు గాని, శ్రీకృష్ణ వారు గాని, హనుమంతుల వారు గాని, చాలా మంది ఉన్నారండి. సెయింట్ జర్మన్స్ గాని, బుద్ధ భగవానుడు గాని, ఎంతో మంది ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు అని చూద్దాం ఇక్కడ. అసలు అసెండెడ్ మాస్టర్ అంటే ఎవరు చూద్దాము. దీన్ని బట్టి ఎవరు అసెండెడ్ మాస్టరో, ఎవరు అసెండెడ్ మాస్టర్ కాదో మీరే టిక్కు ఇంటూ కొట్టేసుకోండి. Excuse me. An ascended master is a person who has mastered the physical plane. Wow. An ascended master is a person who has mastered the physical plane, the limitations of space and time, and conquered the death. Ascended masters అంటే ఎవరంటే ఈ భూతలాన్ని, ఈ భౌతికమైనటువంటి ఈ భూతలం పైన మాస్టరీ సంపాదించిన వాడు. అంటే ఈ భూతలానికి లక్షణాలు ఏముంటాయి? గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, భారం ఉంటుంది, ఉంటాయి. వాటిని అధిగమించిన వాడు, ఈ భూతలాన్ని పూర మాస్టరీ సంపాదించిన వాడు, నైపుణ్యం, ఈ భూతలం పైన నైపుణ్యత సంపాదించిన వాడు. ద లిమిట్ అంటే భూతం ఇంకేం వర్తిస్తాయి? ఈ ఫిజికల్ ప్లేన్ లో స్పేస్, టైం ఉంటుంది, కాలాన్ని అధిగమించిన వాడు. ఈ భూతలానికి సంబంధించిన లక్షణాలైనటువంటి గురుత్వాకర్షణ శక్తి, ఆ భారము, అలాగే ఆ ప్రదేశము, ఆ స్పేస్, డిస్టెన్స్ అండ్ టైం, ఆ ట్రయాంగిల్ ని అధిగమించిన వాడు. భూతలం 3 పరిధుల్లో ఉంటుంది కదా, స్పేస్, డిస్టెన్స్ అండ్ టైం లో ఉంటుంది. XYZ అంటాం కదండి, XYZ, స్పేస్, డిస్టెన్స్ అండ్ టైం లో ఉంటుంది. దాన్ని కూడా అధిగమించిన వాడు. అండ్ కాంకర్డ్ డెత్, మరణాన్ని జయించిన వాడు అసెండెడ్ మాస్టర్ అంటే. అతనికి సమయము ఉండదు, ప్రదేశము ఉండదు, కాలము ఉండదు, ప్రదేశము ఉండదు, మరణాన్ని జయించిన వాడు. భూమికి సంబంధించినటువంటి ఏది అతన్ని పట్టి బంధించదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే భూమికి సంబంధించినటువంటి గురుత్వాకర్షణ శక్తి మనల్ని పట్టి ఉంచుతుంది ఇక్కడ. దానివల్లే మనకి వెయిట్ వస్తుంది, ఆ భారం కూడా మనకి దానివల్లే వస్తుంది. కానీ అసెండెడ్ మాస్టర్స్ ని ఈ భూమి ఎట్టి పరిస్థితిలో బంధించి ఉంచలేదు. వాళ్ళు ప్రదేశానికి కూడా అతీతులు. అంటే వారు 7th ప్లేన్ లో ఉన్న ఇక్కడ ఉన్నట్టే లెక్క. అందుకే అండి రాంతా అసెండెడ్ మాస్టర్ కాబట్టి ఆ స్పేస్, ప్రదేశాన్ని కూడా అధిగమించిన వాడు కాబట్టి తనకి స్పేస్ ఉండదు. ఇప్పుడు నాకు ఈ ఫోన్ కి మీద కొంచెం స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఈ స్పేస్ కూడా ఉండదు అసెండెడ్ మాస్టర్స్ కి. అంటే బాగా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్. తను 7వ చైతన్య తలంలో ఉండి కూడా ఇక్కడ ఉంటాడు. అది రాంతా కావచ్చు, శ్రీకృష్ణ భగవాన్లు కావచ్చు, బుద్ధ భగవాన్, ఎవరైనా కావచ్చు. వాళ్ళు 7వ తలంలో ఉంటూ ఇక్కడ కూడా ఉంటారు ఎట్ ఎ టైం. ప్లస్ వాళ్ళకి కాలం కూడా ఉండదు. నిన్న ఉండడము, రేపు ఉండకపోవడము, ఇవాళ ఉన్నట్టు ఉండడం అట్లాంటివి ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ నవ్వులో ఉంటారు. నవ్వు అంటే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని కలిపి నవ్వులో ఉంటాయి. వాళ్ళకి టైమీ ఉండదు, ప్రదేశము, కాలం ఏమి ఉండవండి. వాళ్ళు మరణాన్ని జయించిన వాళ్ళే అసెండెడ్ మాస్టర్స్. నా అమరత్వం బుక్ లో అనుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్, అసెండెడ్ మాస్టర్స్ పిక్చర్ ఇచ్చాను. 1 సెకండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి చూస్తాను. ఒకసారి అమరత్వం బుక్ లో అసెండెడ్ మాస్టర్స్ కి సంబంధించినటువంటి ఒక పిక్చర్ పెట్టడం జరిగింది. ఎస్, రైట్. పేజ్ నెంబర్ 94 లో అండి, పేజ్ నెంబర్ 94 లో అసెండెడ్ మాస్టర్స్ యొక్క పిక్చర్ ని పెట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ కూడా అసెండెడ్ మాస్టర్స్. బాబాజీ గారు ఉన్నారు, అఫ్రో ఉన్నారు, చాలా మంది ఉన్నారు, యుక్తేశ్వర్ గిరి గారు ఉన్నారు. వెరీ గుడ్. ఓకే మాస్టర్స్, అమరత్వం బుక్ ఎవరి దగ్గర లేకపోతే అమరత్వం సంకల్ప సిద్ధి తెప్పించుకోండి. లైట్ వర్కర్స్ రంజిత్ గారి దగ్గర ఉంటాయి. అయితే ప్లస్ ఆయన ఎవరంట, దీస్ మాస్టర్స్ హ్యావ్ అటైన్డ్ ద ఎబిలిటీ
ఇంకా వీళ్ళ లక్షణాలు చెప్తారండి. దీస్ మాస్టర్స్ హ్యావ్ అటైన్డ్ ద ఎబిలిటీ టు ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దర్ ఫిజికల్ బాడీస్ టు ఎ పాయింట్ వేర్ దే కెన్ లీవ్ దిస్ ప్లేన్ అండ్ మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎనీ అదర్ ప్లేన్ ఆర్ ఎగ్జిస్టెన్స్ అదర్ డైమెన్షన్స్ దే చూస్. వెరీ గుడ్. వీరికి ఉన్నటువంటి ఇంకో క్వాలిటీ ఏంటంటే వీరు తమ శరీరం యొక్క ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయగలరు మాస్టర్. ప్రతి ఒక్కదానికి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాం. మనం ఉన్నటువంటి మనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఈ పెన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఈ ఫ్రీక్వెన్సీని అధిగమించి ఫ్రీక్వెన్సీని పెంచుకోగల సామర్థ్యం కూడా అసెండెడ్ మాస్టర్స్ ఉంటుందండి. వీరు ఎంతవరకు అయితే ఈ ఫ్రీక్వెన్సీని పెంచుకోగలరంటే అసలు భౌతిక తలాన్ని వదిలివేసి మిగిలిన అద్భుతమైనటువంటి తలాలలో మిగిలిన 7 తలాలలో అంటే 7 ఫ్రీక్వెన్సీస్ ఉన్నటువంటి ఆ తలాలో, ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు మాస్టర్, ప్రకంపన వేగం అంతే. ఏదో కొత్త పదం అని చెప్పి ఏమనుకోమా, కానీ ప్రకంపన వేగానికి వైబ్రేషన్కి ఇంకొక పదం ఏంటంటే ఫ్రీక్వెన్సీ. యాక్చువల్గా పౌనపన్యం అని కూడా అంటాము. అంటే ఒక నిమిషానికి ఎన్నిసార్లు మనం కదులుతాము అంటే దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. మిగిలిన 7 తలాలకి సంబంధించిన ఫ్రీక్వెన్సీలో ఏ ఫ్రీక్వెన్సీలో కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న తలానికి వెళ్ళగల సామర్థ్యం కలిగిన వాడు అసెండెడ్ మాస్టర్స్. ఒక భూతలం మీదే కంటిన్యూస్ గా 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఉండేవాడు కాదు మరణం లేకుండా. మిగతా తలాలకి కూడా వెళ్ళి తన శరీరం యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకొని మిగిలిన ఏ తలాలు కావాలి అనుకుంటే తానకి ఇష్టమైనటువంటి తలంలోకి వెళ్ళి ఆ తలంలో కూడా జీవనం సాగించగల అద్భుతమైన సామర్థ్యం గల వ్యక్తి అసెండెడ్ మాస్టర్. ఏ డైమెన్షన్ లోకైనా వెళ్తారు వాళ్ళు, వాడు నచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ. మాస్టర్స్ నేను చెప్పాను చాలా సార్లు, ఈ విశ్వంలో ఎన్ని తలాలు ఉన్నా కూడా, ఎన్ని తలాలు ఉన్నా, ఎన్ని ప్లేన్స్ ఉన్నా కూడా, చాలా ప్లేన్స్ ఉంటాయి, లక్షల కోట్ల ప్లేన్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి. ఎన్ని ప్లేన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా 7 ఫ్రీక్వెన్సీస్ లో ప్రకంపించాల్సిందే. అంటే ఒక 50 తలాలు ఫస్ట్ ఫ్రీక్వెన్సీలో, ఒక 100 తలాలు సెకండ్ ఫ్రీక్వెన్సీలో, అట్లా ఎన్ని తలాలు ఉన్నా కూడా అవి మహా అయితే 1వ ఫ్రీక్వెన్సీ నుంచి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ నుంచి 7th ఫ్రీక్వెన్సీ వరకు ప్రకంపించాల్సిందే. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అంతే ఉంటుంది. 1,00,000 తలాలు ఉన్నాయి కదా అని చెప్పి 1,00,000 ఫ్రీక్వెన్సీలు ఉండవు. ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు 7 ఉంటాయండి. ఓకే, అలా ఏ ఫ్రీక్వెన్సీలో కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీలోకి వాళ్ళు వెళ్ళి అక్కడ జీవించగలరు. చూడండి, అలా వాళ్ళ పేర్లు కొంతమంది పేరు రామ్తా, దాంట్లో రామ్తా, యెషోవా బెన్ జోసెఫ్, యెషువా బెన్ జోసెఫ్, యెషువా యెషోవా అంట, రెండు ఒకటే. యెషువా బెన్ జోసెఫ్, యెషువా బెన్ జోసెఫ్ అంటే జోసెఫ్ కుమారుడైనటువంటి ఓ యేసు. అప్పటి సాంప్రదాయం, తండ్రి పేరు ఎండింగ్ లో ఉండి మధ్యలో బెన్ అంటే కుమారుడు అని అర్థం అనమాట. మనం యేసుక్రీస్తుగా పిలిచే అసలు పేరు ఏంటంటే యెషోవా బెన్ జోసెఫ్. జీసస్ క్రైస్ట్ కూడా అసెన్షన్ చేసిన అసెండెడ్ మాస్టర్. బుద్ధ భగవాన్ చనిపోలేదండి. చాలా మంది బుద్ధ భగవాన్ అసలు తన సహస్రారాలోని పుష్పాన్ని విచ్చింప చేసుకొని భూతలాన్ని అధిగమించి లెవిటేషన్ చేసినటువంటి బుద్ధ భగవానుడు ఎందుకు మరణిస్తాడు అసలు? తాను అప్పటి ప్రపంచానికి ఇంకా అసెన్షన్ అంటే ఏంటో తెలియదు కాబట్టి చెట్టు వెనకాల వెళ్ళి చెట్టు ముందు నేను ఒక బుద్ధ న్యూరోనెట్ ఆ గ్లాసరీ అంటే దాదాపు అన్ని బుక్స్ లో కూడా సేమ్ గ్లాసరీ ఉంటుంది కదా, ఎందుకు గ్లాసరీ డిఫరెంట్ గా ఉందా వేరే బుక్ లో? మాస్టర్ మెసేజ్ చేసిన మాస్టర్ మళ్ళీ మెసేజ్ చేయండి, మీరే గ్లాసరీ చూస్తున్నారు. ఓకే, అన్నిట్లో గ్లాసరీ సేమ్ ఉంటుందండి, గ్లాసరీ మారదు. 1 సెకండ్ ఉండండి, మీకు ఆ డౌట్ ఒక్కసారి నేను చూస్తాను, ఎందుకంటే మనం ఏదైనా పర్ఫెక్ట్ గా ఉండాలి. 1 సెకండ్ మాస్టర్స్, ప్లీజ్ వెయిట్. ఇప్పుడు నా దగ్గర 1 సెకండ్ బ్యూటిఫుల్ సెకండ్ రైట్. ఇప్పుడు నా దగ్గర రామ్తా వైట్ బుక్ ఉందని చూద్దాం, ఎందుకంటే ఒకవేళ దీనికంటే మళ్ళీ ఇది రివైజ్డ్ ఎడిషన్ కదా, రివైజ్డ్ ఎడిషన్ కాబట్టి గ్లాసరీ ఏమన్నా మార్చారేమో చూద్దాం. ఎస్ మాస్టర్స్, ఇది అప్డేట్ చేశారు. ఎస్, వెరీ గుడ్. ఒక మాస్టర్ మంచిగా చెప్పారండి. ఎస్, రామ్తా వైట్ బుక్ లో ఉన్న గ్లాసరీలో కొన్నే ఉన్నాయి, కానీ ఈ గ్లాసరీ అప్డేట్ అయ్యిందండి. సూపర్, థ్యాంక్ యూ మాస్టర్, మీకు నా కృతజ్ఞతలు. నేను ఇంతవరకు నేను గమనించలేదు, నేను అన్ని గ్లాసరీస్ సేమ్ అనుకున్నాను, కానీ 1 సెకండ్ ఆగండి, ఇది ఎందుకు డిఫరెంట్ గా ఉంది అంటే ఇంకెక్కువ మ్యాటర్ ఉంది. వావ్, ఇది రివైజ్డ్ ఎడిషన్ మాస్టర్ కాబట్టి ఇది బాగుంది. ఈ గ్లాసరీ స్టడీ చేయండి, ఇది రివైజ్డ్ ఎడిషన్. దీంట్లో రామ్తా ఇచ్చినటువంటి పదాల కంటే దీంట్లో పదాలు ఎక్కువగా ఉన్నాయి,
చాలా ఇంకా చాలా ఎక్కువగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకంటే రివైజ్ సెషన్ కాబట్టి. ఎస్, ఏ తోటి రామ్తా గ్లాసరీలో అన్లాజికల్ మైండ్ అనే ఉంది. కానీ దీంట్లో ఏతోనే అబ్స్ట్రాక్ట్ థాట్, ఏరోషిప్, ఏజ్ ఆఫ్ గాడ్, ఆకాశ, అల్టర్డ్ ఈగో, అల్టర్డ్ థింకింగ్, అన్లాజికల్ మైండ్, యాన్షియంట్ విజ్డమ్. ఇది బాగుంది. దీంట్లో ఇంకా విస్తృతంగా ఉందండి. ఈ బుక్ లో ఉన్నటువంటి గ్లాసరీలో ఇంకా విస్తృతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే రామ్తా, జీసస్ క్రైస్ట్, బుద్ధుడు కూడా అప్పటి ప్రజలకి ఇంకా ఎసెన్షన్ అంటే ఏంటో తెలియదు కాబట్టి చెట్టు వెనకాలకి వెళ్ళి ఒక మిథ్యా శరీరాన్ని సృష్టించి తాను తన సొంత శరీరంతోనే వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ భగవాను కూడా అంతే. రాతాబెన్, మీకు తెలుసా రాతాబెన్ అంటే? రాతాబెన్ పేరు మీరు వినే ఉంటారు. మన పిరమిడ్స్ సృష్టికర్త ఆయనే. దేవుడు బాహ్యంలో లేడు, మన అంతరంగంలోనే అగ్ని రూపంలోనే ఉన్నాడు అని చెప్పడానికి మన ఏలియన్స్, మన అసెండెడ్ మాస్టర్, అప్పటికి అసెండెడ్ రామ్తా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని గ్రేట్ గా పిరమిడ్స్ తో కేవలం థాట్ పవర్ తో నిర్మించాడు ఆ పిరమిడ్స్ ని. అతనే రాతాబెన్. అతను కూడా అసెండెడ్ మాస్టరే. హెర్మెస్ యొక్క సహాయ సహకారాలతోటి పిరమిడ్స్ ని కేవలం థాట్ పవర్ తో నిర్మించాడు రాతాబెన్. రాతాబెన్ కి సహాయం చేసింది హెర్మెస్ ఒక ఇంజనీర్. రాతాబెన్ కూర్చునేవాడు థాట్ పవర్ లో. హెర్మెస్ చెప్పినటువంటి ఏమంటారు దాన్ని, ఆ ప్లాన్ ప్రకారంగా తను విజువలైజ్ గా చేసేవాడు. రాయి అలా గాల్లో లేచి మాస్టర్స్ నిజంగా రాతాబెన్ ఏం చేసేవాడో తెలుసా? అలా కూర్చునేవాడు, ఒక రాయిని తాను అనుకున్న కోణంలో హెర్మెస్ చెప్పిన డిజైన్ ప్రకారంగా తన థాట్ పవర్ తోనే చెక్కేవాడు. చెక్కినటువంటి ఆ రాయిని తన థాట్ పవర్ తోనే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి, అంటే ఆ లెవిటేషన్ చేయించి ఆ రాయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నిలబెట్టేవాడు రాతాబెన్. అలాంటి రాతాబెన్ కూడా అసెండెడ్ మాస్టర్. ఇంకా చరాతుష్ట గురించి ఓషో బాగా చెప్తారండి. ఈ బుద్ధుడి లాగా, ఈ మహావీరుడి లాగా చరాతుష్టుడు కూడా వన్ ఆఫ్ ద అసెండెడ్ మాస్టర్స్. ఇంకా ఎమాంగదర్స్, ఆల్ ద అసెండెడ్ మాస్టర్స్. రామ్తా వాజ్ ద ఫస్ట్ మెంబర్ ద హ్యూమన్ రేస్ టు ట్రాన్సెండ్ దిస్ ప్లేన్ అండ్ అసెండెడ్ వితౌట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ డెత్. కానీ వీళ్ళందరిలో రామ్తా మొట్టమొదటి వ్యక్తి. రామ్తా ఎవరు? అసెండెడ్స్ ఇంతమంది చేశారు, ఎంతో మంది చేశారు అసెండెడ్, కానీ రామ్తా మాత్రం మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. ఓకే, ఇది మనకి అసెండెడ్ మాస్టర్ గురించి రామ్తా గ్లాసరీలో ఉంది. ఈ బుక్ నేను షేర్ చేసిన తర్వాత ఈ గ్లాసరీని ప్రత్యేకంగా పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 1 సెకండ్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ నేను బ్లూ బాడీ నేను అంటుంటాను కదా ఎప్పుడు. నెంబర్ 3 అంటే మీకు ఇంపార్టెంట్. మీరు ఇంతవరకు ఏ పదాలు అయితే విన్నారో, మీరు విన్న పదాలకే మీనింగ్స్ నేను చెప్తున్నానండి. మనం బ్లూ బాడీ అంటుంటాం జనరల్ గా. 4th ప్లేన్ అంతా కూడా మనకి బ్లూ బాడీ. ఆ బ్లూ బాడీ రేసెస్ మనల్ని హీలింగ్ చేస్తాయి అంటాము. బ్లూ బాడీకి రామ్తా ఇచ్చిన డెఫినేషన్ చూద్దాం ఇక్కడ. ఇట్ ఈస్ ది బాడీ దట్ బిలాంగ్స్ టు ద 4th ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ద బ్రిడ్జ్ కాన్షియస్నెస్. బ్లూ బాడీ అనేది 4వ చైతన్య తలంలో, అంటే బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటారు. 4వ చైతన్య తలం అనేది మానవత్వానికి, దివ్యత్వానికి మధ్య ఒక వారధి లాంటిది కాబట్టి దీన్ని మనం బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటాము. దీనికి సంబంధించినటువంటి శరీరమే బ్లూ బాడీ. అండ్ ద అల్ట్రా వైలెట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్, దీని ఫ్రీక్వెన్సీ అల్ట్రా వైలెట్ రేంజ్ లో ఉంటుందండి, యూవి రేస్. అందుకే ఇప్పుడు నేను బ్లూ పిరమిడ్ ఇమ్మోర్టాలిటీ అని పేరు పెట్టడానికి కారణం కూడా బ్లూ అంటే అల్ట్రా వైలెట్ రేస్ అండి. ఆ అల్ట్రా వైలెట్ రేస్ కి ఏంటంటే మనలో ఉన్నటువంటి ఏదైనా ఒక డిసీజ్ ని తగ్గించే సామర్థ్యం యూవి రేస్ ఉంటాయి. అందుకే రామ్తా మనకి ఆ ప్రపంచం మొత్తం కూడా బ్లూ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో అల్ట్రా వైలెట్ ఆ కిరణాన్ని పంపించి రోగాన్ని తగ్గింపజేస్తారన్నమాట. అయితే మనకి సహజంగానే ఆ అల్ట్రా వైలెట్ ఫ్రీక్వెన్సీకి సమానమైన ఫ్రీక్వెన్సీ మన 4th సీల్లో ఉంటుంది. 1 సెకండ్ మాస్టర్. ఫ్రీక్వెన్సీ మన 4th సీల్లో ఉంటుంది. అందుకే మనం ఇక్కడ ఆ థైమస్ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ, అక్కడే బ్లూ బాడీ. ఇక్కడ మనం ఫోకస్ చేస్తే మనం ఏ డిసీజ్ నైనా పోగొట్టుకోవచ్చు. అండ్ ఇంకేమంటే ద బ్లూ బాడీ ఇస్ ద లార్డ్ ఓవర్ ది లైట్ బాడీ అండ్ ద ఫిజికల్ ప్లేన్. ఎస్, మన ఫిజికల్ బాడీకి పైన మన లైట్ బాడీ ఉంటుంది కదా, కాంతి లైట్ బాడీ, కాంతి శరీరం కంటే పైన ఉంటుంది బ్లూ బాడీ. పైన అంటే మనకి ఎగ్జిస్టెన్స్ లో కాదండి, వీటి మీద కూడా తన ఆధిపత్యం ఉంటుంది బ్లూ బాడీకి. లైట్ బాడీ పైన కూడా బ్లూ బాడీకి ఆధిపత్యం ఉంటుంది. ఇంకా ఫిజికల్ బాడీ మీద అయితే ఆటోమేటిక్ గా ఉంటుంది. అంటే ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి ఏ డిసీజ్ నైనా తగ్గించగల సామర్థ్యం ఈ బ్లూ బాడీకి ఉంటుంది. ఇది 4th ప్లేన్ లో ఉంటుంది. ఇది శివ కాన్షియస్నెస్. దీన్ని మనం ద శివ బాడీ అని కూడా అంటాము. నేను చాలా సార్లు నేను పిక్చర్లు కూడా పెట్టాను మీకు. ఒక మనిషి మొత్తం బ్లూ వెజల్స్, బాడీ మొత్తం బ్లూ వెజల్స్ లో ఉన్న పిక్చర్ నేను పెట్టడం జరిగింది మాస్టర్స్. ఇది బ్లూ బాడీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉంటుందండి, బ్లూ బాడీ
డాన్స్ అని చెప్పి ఉంటుంది. అంటే బ్లూ బాడీకి సంబంధించినటువంటి ఆ నాట్యం కూడా, ఆ డాన్స్ కూడా మనం చేస్తాము. It is a discipline taught by Ramtha in which the student lifts his consciousness awareness to the consciousness of fourth plane. The disciplines allows the blue body to be accessed and the fourth seal to be opened. రామ్తా తన స్కూల్లో చెప్పే డిసిప్లిన్స్ లో ఈ బ్లూ బాడీ డాన్స్ కూడా ఉంటుంది. ఈ బ్లూ బాడీ డాన్స్ రామ్తా ఏం చేస్తారంటే స్టూడెంట్స్ యొక్క కాన్షియస్నెస్ ని ఫస్ట్ సీల్ నుంచి ఫోర్త్ సీల్ వరకు పెంచేలా డాన్స్ చేపిస్తారు. ఒక రకమైన ఆ డాన్స్ ఉంటుంది అనమాట. ఆ డాన్స్ లో ఆటోమేటిక్ గానే వారి ఫస్ట్ సీల్ నుంచి వాళ్ళ కాన్షియస్నెస్ ఫోర్త్ సీల్ లోకి వెళ్ళిపోయి ఫోర్త్ సీల్ ని టచ్ చేస్తుంది ఆ కాన్షియస్నెస్. అలా ఫోర్త్ సీల్ లోకి టచ్ చేసినప్పుడు ఫోర్త్ సీల్ ఓపెన్ అయిపోతుంది. అంటే నీ బ్లూ బాడీ ఓపెన్ అయిపోతుంది. నీ బ్లూ బాడీ ఓపెన్ అయ్యేలా చేసేటువంటి నాట్యమే ఈ డాన్స్, బ్లూ బాడీ ద డాన్స్. ఇది మనం చేస్తామండి. మన లైవ్ వర్క్ షాప్ గురించి చెప్పాలి మరొకసారి. మన లైవ్ వర్క్ షాప్ పేరు బ్రహ్మాస్త్ర జ్ఞానం. ఇంతవరకు నేను చెప్పిందంతా ఒక ఎత్తు. ఈ 3 రోజుల సెషన్ అనేది పూర్తి ప్రాక్టికల్ సెషన్. పూర్తి ప్రాక్టికల్సే ఉంటాయి. మీతో మీరు ఎక్కువసేపు ఉండేలా, మీ చైతన్యాన్ని రేస్ చేసేలా, మీ శక్తిని రేస్ చేసేలా, నిజంగా మీలో అయితే ఒక షిఫ్ట్ వస్తుంది. ఎవరికైనా వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, వాగ్దానం చేస్తున్నా రామ్తా తరపున. మీలో ఒక షిఫ్ట్ అయితే మీరు గమనించగలరు. అద్భుతమైన ఆ షిఫ్ట్ తో నెక్స్ట్ మీ లైఫ్ అనేది మీరే చెప్తారు. సార్ సెషన్ కంటే ముందు లైఫ్, సెషన్ తర్వాత లైఫ్ అని చెప్పి మీరే డిసైడ్ చేసుకునేలా ఉంటుంది. ఇప్పుడే నాకు థాట్ వచ్చింది. సెప్టెంబర్ 11, 12, 13 నాకు ఇప్పుడే వచ్చిందండి థాట్. ఆ డేట్స్ మాత్రం కన్ఫర్మ్. సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 12, సెప్టెంబర్ 13 రిజిస్ట్రేషన్ తో పాటు ఉంటుంది. రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. వెన్యూ ఇంకా ఇప్పుడు నాకు థాట్ రాలేదు. వెన్యూ థాట్ నేను చెప్తాను. సెప్టెంబర్ 1 కి నేను డిక్లేర్ చేస్తాను నా ఛానల్ ద్వారా. అది బ్లూ పిరమిడ్ ఇమ్మోర్టాలిటీ ఛానల్ అని చెప్పి ఉంది మాస్టర్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఈ మెడిటేషన్స్ నాలెడ్జ్ మొత్తం చెప్పబడుతుంది. దాని ద్వారా 1వ తారీఖు నాడు నేను డిక్లేర్ చేస్తాను. కానీ డేట్స్ మాత్రం ఇవే, డేట్స్ మాత్రం మారవు. 11, 12, 13 సెప్టెంబర్ 11 అంటే 1 సెకండ్ మై డియర్ ఫ్రెండ్స్, 1 సెకండ్ చూస్తాను. ఎందుకంటే గాడ్ డైరెక్ట్ గా అందించాడు ఆ డేట్స్. సెప్టెంబర్ 11, 12, 13 ఎస్ సాటర్డే, సండే అండ్ మండే వస్తుందండి. సెకండ్ సాటర్డే, మళ్ళీ అది కూడా సెకండ్ సాటర్డే, సండే, మండే. అంటే ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా కూడా వాళ్ళకి 2 days హాలిడేస్, 1 day లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది. అసలు వాళ్ళకంటే ముందు నాకు లీవ్ కోసం కూడా నాకు ఈజీ డేట్స్ అనమాట అవి. 11th, 12th, 13th. చూడండి ఆ థాట్ అనేది మనకి ఎలా వస్తుందో. అవి సెకండ్ సాటర్డే అనేది తెలియదు మనకి, సండే అని కూడా తెలియదు. ఆ డేట్స్ అలా వచ్చేసాయి. అలా చూస్తే సెకండ్ సాటర్డే, సండే, మండే మాస్టర్. సెప్టెంబర్ 1 నాడు మనం రివీల్ చేస్తాము. ప్లేస్ ఎక్కడ అనేది రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది మనకి. ఓకే, అక్కడ నేర్పిస్తాం. మనం చెప్పొద్దు కానీ, మనం బహిరంగంగా చెప్పొద్దు కానీ, మీకు ఏదైతే కావాలో అవన్నీ కూడా నేర్పించబడుతుంది. దీంట్లో బ్లూ బైట్ డాన్స్ ఏమంటారంటే రామ్తా, మీ యొక్క ఫోర్త్ సీల్ ఓపెన్ చేయబడుతుంది ఈ డాన్స్ లో అంటారు. అంటే కేవలం డాన్స్ ద్వారా ఫోర్త్ సీల్ ఓపెన్ చేయబడదు. ఈ డాన్స్ కంటే ముందు వాళ్ళని రామ్ ఒక అద్భుతమైన ఒక స్టేట్ లోకి తీసుకెళ్తారండి. ఆ అద్భుతమైనటువంటి స్టేట్ లోకి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళతో బ్లూ బాడీ డాన్స్ గా చేపిస్తారు. నా దగ్గర ఇప్పుడు లేదు కానీ అప్పుడు 11 days చెప్పినప్పుడు నేను ఈ బ్లూ బాడీ డాన్స్ కి సంబంధించిన పిక్చర్ పెట్టినట్టు గుర్తు. నేను మళ్ళీ చూస్తాను. ఆ బ్లూ బాడీ డాన్స్ చేసినప్పుడు ఫోర్త్ సీల్ ఓపెన్ అయిపోతుందండి. ఫోర్త్ సీల్ ఓపెన్ అయిపోయి సాక్షాత్తు మీరు, ఇక మేము తెలుగు మాటలో చెప్పాలంటే ఇది ఆ శివతాండవం. బ్లూ బాడీ డాన్స్ అంటే శివతాండవం అన్నమాట. సాక్షాత్తు శివుడుగానే మీరు మారిపోతారు బ్లూ బాడీలో. ఓకే, ఇది బ్లూ బాడీ డాన్స్ అంటే. నెక్స్ట్ ఇంకా మీకు తెలిసినటువంటి వర్డ్ ఏంటంటే, నేను ఎప్పుడు కూడా బాక్స్ బద్దలు కొట్టండి అంటూ ఉంటాను. కానీ రామ్తా ఈ బుక్ లో అసలు బాక్స్ బద్దలు కొట్టడం అంటే ఏంటో కూడా ఇచ్చారు. చూడండి, బాక్స్ అంటే ఏంటో ఇచ్చారు డెఫినేషన్. రామ్తా బాగుంది దీంట్లో. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎప్పుడు రామ్తా వైట్ బుక్ లో చూస్తుంటా గ్లాసరీస్, ఫస్ట్ టైం బాగుంది. బాక్స్ అంటే ఏంటంటే, the box refers to the set of attitudes, habits, beliefs, and the thought process accepted by the human person that keeps it from exploring the paradigms of thought and experience. The box is the same as the neural net and the human personality. Yes, very good. Box ante entante ఇది ఒక సెట్, అంటే ఒక మిక్చర్ లాంటిది అనమాట. ఏంటంటే ఆ సెట్ ఏంటంటే మీ యొక్క యాటిట్యూడ్స్, అంటే మీ వైఖరిలు, మీ హ్యాబిట్స్, అంటే మీ వైఖరిలు, మీ అలవాట్లు, మీ మీరు దేని నమ్ముతారో దేని నమ్మరో, మీ నమ్మకానికి సంబంధించిన ఆ వ్యవస్థ, బిలీఫ్ సిస్టమ్, మీ నమ్మక వ్యవస్థ, మీ ఆలోచన వ్యవస్థ, మీ వైఖరిలు,
మీ అలవాట్లు, మీ నమ్మకాలు, మీ ఆలోచనలు, వీటన్నిటికీ ఒక ఆ సెట్ అన్నమాట. ఆ సెట్ ఎలా ఉంటుందంటే మన సమాజముకి సంబంధించిందిలాగా ఉంటుంది. అంటే మన సమాజానికి అంటే మన భౌతిక పరమైన జీవితానికి సంబంధించిన దానికి లింకప్ అయి ఉంటుంది. ఇది ఎంతసేపటికి కూడా దీంట్లోకి ఒక కొత్త ఒక విప్లవాత్మకమైన ఆలోచన రావాలి అంటే ఇది రానివ్వదు. ఈ బాక్స్ ఒక సెట్, ఒక బాక్స్ అలా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. దీంట్లో మీ అలవాట్లు, మీ హ్యాబిట్స్, మీ యాటిట్యూడ్స్, మీ థాట్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మీ బిలీఫ్ సిస్టమ్ అన్నీ ఉంటుంది. కొత్త ఆలోచన ఏదైనా రావాలి అంటే, ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన లోపలికి రావాలి అంటే ఇది ఎంటర్ కానివ్వదు. ఆ బాక్స్ అస్సలు ఎంటర్ కానివ్వదు. అది ఎంటర్ కానివ్వదు. ఇది సేమ్ ఏంటంటే లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్, పరిమితమైన ఆలోచన సంవిధానం. చెప్పాలంటే మానవత్వపు ఆలోచన సంవిధానం. మనలోనే మానవత్వం ఉంటుంది, మనలోనే దివ్యత్వం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మానవత్వపు ఆలోచన సంవిధానం. అంటే ఒక మానవుడు కేవలం ఒక మానవుణ్ణి మానవుడిగానే పరిమితం చేసే ఆలోచన సంవిధానం. ఏ మాత్రం దైవానికి సంబంధించిన ఆలోచనలు వచ్చినా కూడా ఈ బాక్స్ లోపలికి రానివ్వదు, ఆ సెట్ లోపలికి రానివ్వదు. ఇంకా అద్భుతమైన ఇమ్మోర్టాలిటీకి సంబంధించింది, లవ్ కి సంబంధించింది, ఆ క్రియేషన్ కి సంబంధించింది, ఆ పీస్ కి సంబంధించింది, హార్మోనికి సంబంధించింది, ఇలాంటి అద్భుతమైన ఉన్నతమైన ఆలోచనలని, దివ్యత్వానికి సంబంధించిన ఆలోచనల్ని ఈ మానవత్వ బాక్స్ లోపలికి రానివ్వదు. అదే బాక్స్ అంటే. అందుకే మనం ఏం చేయాలి? బాక్స్ బద్దలు కొట్టాలి. బ్రేక్ ద బాక్స్ అంటారు రామ్. అదే అందుకే నేను ఎప్పుడు వాడుతున్న పదం బాక్స్ ని బద్దలు కొట్టండి. విప్లవాత్మకమైన నూతనమైన ఆలోచనల్ని ఆహ్వానించండి. ఎందుకు ఆ పరిమితమైన ఆలోచన సంవిధానంలోనే ఉంటారు? ఆ పరిమితమైన ఆలోచన సంవిధానాన్ని త్యజించండి. అపరిమితమైన ఆలోచన సంవిధానంలోకే అడుగు పెట్టండి. అది బాక్స్ అంటే మాస్టర్స్. అది బాక్స్. ఇంకా దీంట్లో సిఎండి గురించి ఉందండి. సిఎండి అంటే ఏంటి కూడా చెప్పారు దీంట్లో రాంతా. నేను ఓకే చెప్పేస్తాను. సిఎండి అంటే సి అండ్ ఈ. నేను చెప్పాను, నేను బ్రహ్మాస్త్రం అంటుంటున్నా కదా. మా సెషన్ లో మనకి ఇదే ఇంపార్టెంట్. నెక్స్ట్ మన లైవ్ లో చెప్పుకునేది ఇదే. సిఎండి, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. This is the trademark of fundamental disciplines of manifestation and the raising of consciousness taught in the Ramtha School of Enlightenment. ఇది రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్, ఆర్ఎస్సి వాళ్ళు దీన్ని వాళ్ళది ట్రేడ్ మార్క్ అనమాట. అంటే వాళ్ళు దీన్ని రిజిస్టర్డ్ వాళ్ళు చేశారు. ఇది వారు తప్ప ఎవరు చెప్పడానికి వీల్లేదు. పూర్తిగా రిజిస్టర్డ్ అయిపోయింది. వారు కాకుండా వేరే వారు చెప్పారంటే వారి మీద లీగల్ ఉంటాయి అన్నమాట. ఇది కాన్షియస్ సిఎండి ప్రాసెస్. ఇది ఒక డిసిప్లిన్. అంటే ఇది ఒక మహాయజ్ఞం. నేను దీన్ని బ్రహ్మాస్త్రం అంటాను. ఈ బ్రహ్మాస్త్రం గురించి రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చెప్పకూడదు. లీగల్ ఉంటుంది కాబట్టి అందుకే దీన్ని ద ట్రేడ్ మార్క్ అంటారు. ఇదేంటంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫాస్టెస్ట్ మేనిఫెస్టేషన్, స్పాట్ మేనిఫెస్టేషన్. మీకు కావాల్సినటువంటి ఏ సంకల్పమైన సంభవం కింద అత్యంత వేగంగా మారడానికి. నెలలు సంవత్సరాలు కాదు, ఒక్కటి మీరు సిఎండి చేసి మీ థాట్ రిలీజ్ చేశారు అంటే స్పాట్ మేనిఫెస్టేషన్. ఆ స్పాట్ మేనిఫెస్టేషన్ కి ఇది ఉపయోగపడుతుంది. ఇది మీ యొక్క చైతన్య శక్తి క్షేత్రాలని అద్భుతంగా రేజింగ్ లో ఉంచుతుంది. మామూలుగా ఉండదని సిఎండి చేస్తుంటే కింది నుంచి కాన్షియస్ లెవెల్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అసలు సిఎండి చేసేదే, బ్రహ్మాస్త్రం చేసేదే ఫోర్త్ సీల్ నుంచి. మనం ఫోర్త్ సీల్ లోకి వచ్చి ఫోర్త్ సీల్ లోంచి మనం బ్రహ్మాస్త్రాన్ని మనం ప్రయోగించినప్పుడు 5, 6, 7 అసలు యాక్టివేషన్ లోకి ఫాస్ట్ గా వచ్చేస్తాయి. నువ్వు భౌతికంగా ఉండి ఫస్ట్ సీల్ నుంచి నువ్వు చేస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ చాలా టైం కదా. అని సిఎండి డైరెక్ట్ అటాక్ ఫ్రమ్ యువర్ ఫోర్త్ సీల్. మీ ఫోర్త్ సీలే మీ సిఎండిలో ఆపరేటర్. అందుకే మీ కాన్షియస్ లెవెల్స్ హైయెస్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. ప్లస్ ఇది స్పాట్ మేనిఫెస్టేషన్ అని చెబుతూ త్రూ ది డిసిప్లిన్ ద స్టూడెంట్ గా లెర్న్. ఈ డిసిప్లిన్ ద్వారా స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడంటే టు క్రియేట్ to create an analogical state of mind, open up it higher seals and create reality from the void. Oh, super అండి. ఈ డిసిప్లిన్ ద్వారా ఆ స్టూడెంట్ ఏం క్రియేట్ చేస్తాడంటే ఒక ఎనలాజికల్ మైండ్ క్రియేట్ చేస్తాడండి. ఎనలాజికల్ మైండ్ అంటే ఏంటంటే మాస్టర్స్ మీకు తెలుసు, ఇది మన సోల్. ఇది ఇలాగే ఉంటుంది, ఇది మారదు. ఇది మనం ఎప్పుడు కూడా మంచి చెడు, ఉన్నతమైనది నికృష్టమైనది, ఆ ద్వంద్వాల్లో మనం పరిభ్రమిస్తూ ఉంటాం. ద్వంద్వం అన్నమాట. దీనికి రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, పాజిటివ్ గా నెగిటివ్, ఉత్తమము నికృష్టము, రాత్రి పగలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
ఇది సిఎన్డి ద్వారా ఇది ఆగిపోతుంది. ఇది ఆగిపోయి మీ సోల్ లాగా ఉండి మీ సోల్లో మీరు కలిసిపోతారు. ఇది అన్లాజికల్ మైండ్. ఇలా తిరిగేది బైనరీ మైండ్. ఇలా ఇదంతా షిఫ్టింగ్ అనమాట. ఇలా షిఫ్టింగ్ అయ్యేది బైనరీ మైండ్. సిఎన్డిలో మనం ఏం చేస్తామంటే మన కాన్షియస్ లెవెల్స్ పెంచడం వల్ల ఈ షిఫ్టింగ్ ఆగిపోతుంది. ఈ బైనరీ మైండ్ షిఫ్టింగ్ ఆగిపోయి ఇది ఇలా స్టిల్నెస్ లోకి వచ్చి మీ సోల్ తో మిక్స్ అవుతుంది, మీ స్పిరిట్ తో కలిసిపోతుంది, ఇది మీ అబ్జర్వర్ తో కలిసిపోతుంది, అన్లాజికల్ మైండ్ ఏర్పడుతుంది. అలా అన్లాజికల్ మైండ్ ఏర్పడడానికే ఇన్ని రకాల ధ్యాన పద్ధతులు అండి. 112 ధ్యాన పద్ధతులు కూడా మీ మనసును స్టిల్నెస్ చేసి మీలో అనలాజికల్ మైండ్ ఏర్పాటు చేయడానికే. సమస్త ఆధ్యాత్మికత అంతా కూడా మీకు అనలాజికల్ మైండ్, వన్ మైండ్ ని ఏర్పాటు చేయడానికే. సమస్త ఆధ్యాత్మికత అంతా కూడా వారు ఏ సంస్థల వాళ్ళు చెప్పినా, అది ఏ మతం చెప్పినా, ఏం చెప్పినా కూడా లాస్ట్ కి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఫలితం ఏంటంటే అన్లాజికల్ మైండ్, వన్ మైండ్. ఆ అన్లాజికల్ మైండ్ రావడానికి సూపర్బ్ గా సహాయం చేసేది ఈ సిఎన్డి ప్రాసెస్. ఈ సిఎన్డి ప్రాసెస్ లో మనం అనలాజికల్ మైండ్ లోకి వచ్చేస్తాం. మనం ఇంకేమవుతుంది, ఓపెన్ అప్ ఇట్స్ హయ్యర్ సీల్స్. 1 2 3 ఓపెన్ అవ్వడం కాదు, మీ 4 అంటే 4 నుంచి మనం చేస్తాం ఆపరేట్. 5th సీల్ ఓపెన్ అవుతుంది, 6th సీల్ ఓపెన్ అవుతుంది, 7th సీల్ ఓపెన్ అవుతుంది. ఇక అంతకంటే అద్భుతం ఏమీ ఉండదు. మాస్టర్, నేను సీల్ ఓపెనింగ్ అంటున్నాను. సీల్ ఓపెనింగ్ అయితే ఏమవుతుంది? అసలు సీల్ అంటే ఏంటి చెప్తాను. సీల్ అంటే ఏంటో అర్థమైనప్పుడు మీకు సీల్ ఓపెనింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. సీల్ అంటే ఏంటో దీంట్లో కూడా రామ్తా వివరిస్తారు మాస్టర్. అసలు దీంట్లో రామ్తా వివరించని మాటే లేదు. ఎందుకంటే నేను సీల్స్ ఓపెనింగ్ అంటున్నా. సీల్ అంటే ఏంటో అర్థం కానప్పుడు సీల్ ఓపెనింగ్ మీకు ఎలా అర్థమవుతుంది? కాబట్టి అసలు చక్రం అంటే ఏంటో చూద్దాం. దీంట్లో సీల్ చెప్తారు రామ్తా. ఎస్, వెరీ గుడ్. సాతాన్ సెకండరీ సెల్ఫ్ ఎస్ రైట్. సీల్ అంటే ఏంటంటే ఎనర్జీ సెంటర్స్ that constitute consciousness in the human body. The bonds are the way in which the physical body to held together according these seals. In every human being there is energy spiraling out of the first 3 seals. Yes right. Seal ante masters, ఈ సీల్ లో మనకి ఏముంటుందంటే ఎనర్జీ ఉంటుందండి. అక్కడ చైతన్యము శక్తి కలిపి ఆ సీల్ లో ఉంటాయి. అక్కడ మనకు ఓకే మాస్టర్స్, సార్ వీడియో స్ట్రక్ అయింది. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. సార్ మళ్ళీ రీజాయిన్ అవుతారు. అయితే ఆ సీల్ లో మనకి ఏముంటుందంటే అండి శక్తి ఉంటుంది, మన ఆత్మజ్ఞాన సమాచారం ఉంటుంది. సీల్స్ ని బట్టి మన సమాచారం హైయెస్ట్ లెవెల్ సమాచారం ఉంటూ ఉంటుంది. ఆ సీల్ ఓపెన్ అయినప్పుడు హైయెస్ట్ సీల్ లో ఏమవుతుందంటే మనకి హైయెస్ట్ ఎనర్జీ వస్తుంది. అక్కడ హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది, హైయెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. అలా హైయెస్ట్ సీల్స్ మనకు ఓపెన్ అయినప్పుడు పూర్తిగా మన శక్తి రూపంగానే మారిపోతాం. ఈ సిఎన్డిలో ఓపెన్ అప్ యువర్ హైయెస్ట్ సీల్స్. మీ యొక్క హయ్యర్ ఉన్నతమైనటువంటి చైతన్య తలాలు ఓపెన్ కావడం ప్రారంభమవుతాయి. మాస్టర్ ఇంకో చిన్న విషయం, ఈ సీల్స్ కి ఏమంటారు దాన్ని, నేను చూశాను ఏదో మట్టి పట్టడం, ఆ సీల్స్ క్లీన్ చేస్తామంటారు కదా. సీల్స్ క్లీనింగ్ అంటే ఏముండదండి. సీల్స్ అంటే ఒక ఎనర్జీ సెంటర్స్. అవి ఎప్పుడూ కూడా ఎనర్జీ సెంటర్స్ గానే ఉంటాయి. ఎనర్జీకి ఎలాంటి మలినాలు అంటవు. కాబట్టి ఏ సీల్స్ ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని రామ్తా అంటారు. మన ప్రతి సీల్ కూడా పర్ఫెక్ట్ ఎనర్జీ సెంటర్ గా ఉంటుంది అంటారు రామ్తా. ప్లస్ అది అలా హైయెస్ట్ సీల్స్ మనకి ఓపెన్ అయినప్పుడు క్రియేటింగ్ రియాలిటీ ఫ్రమ్ ద వాయిడ్. మహాశూన్యం నుంచి నీకు కావాల్సినటువంటి వాస్తవాన్ని నువ్వు సృష్టించుకోగలుగుతావు. మహాశూన్యం నుంచి నీకు కావాల్సినటువంటి వాస్తవాన్నే నువ్వు సృష్టించుకోగలుగుతావు అని చెప్పు అని చూడండి.
A beginning C&D workshop is the name of the introductory workshop of beginning students in which they learn the fundamental concepts and disciplines of Ramtha teachings. The teachings of the beginning C&D workshop can be found in Ramtha, a beginner's guide to creating reality, revised edition. Okay. ఈ సిఎండి గురించి మీకు ఏమైనా ఫిజికల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ద క్రియేటింగ్ ద రియాలిటీ అనే బుక్ చదవండి అంటున్నారు. మనం చెప్పాము, ఆ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసాం మనం ఆల్రెడీ. ఇదండి సిఎండి అంటే. సో మనం కూడా దాన్ని చూద్దాం. ప్లస్ సీల్ అంటే మన చక్ర అంటాం కదా. చక్ర అంటే యాక్చువల్ గా ఒక సాంస్క్రిట్ వర్డ్ అండి. సీల్స్ అంటే మన ఇంగ్లీష్ పదము, దానికి యాక్చువల్ సాంస్క్రిట్ వర్డ్ ఏంటంటే మన చక్రాస్ అంటాము. ఈ చక్ర ఏంటంటే ఈ సీల్ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రామ్తా ఇక్కడ. ఏ చక్ర ఈజ్ వేర్ 2 lines ఆఫ్ ఎనర్జీ క్రాస్. శక్తి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తున్నప్పుడు ఎక్కడైతే శక్తి క్రాస్ అవుతుందో ఆ పాయింట్, ఆ మిడిల్ పాయింట్ చూసారా, ఈ పాయింట్, ఆ మిడిల్ పాయింటే ఇలా ఎనర్జీ ఇలా పోతుంది, ఇలా పోతున్నప్పుడు ఈ మిడిల్ పాయింటే అంటే 2 ఎనర్జీ లైన్స్ పోతున్నప్పుడు ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో ఆ క్రాసింగ్ పాయింటే సీల్ మాస్టర్స్. అది తప్ప ఏమీ లేదు. అదే చాలా చాలా ముఖ్యం. అది తప్ప దాని మీనింగ్ అది తప్ప ఏమీ లేదంటున్నా. చక్ర చాలా చాలా పవర్ఫుల్ అండి. దాని మీనింగ్ మాత్రం అంతే అనమాట. 2 ఎనర్జీ క్రాసింగ్ లెవెల్స్. ఏ చక్ర పాయింట్ ఈజ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఎనర్జీ. అక్కడ ఎనర్జీ మొత్తం కేంద్రీకృతం అయిపోయి ఉంటుంది. ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ద ఎనర్జీ మొత్తం కేంద్రీకృతం పై ఉంటుంది. సంథింగ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది 7 seals ఆర్ సెంటర్స్ ఆర్ కాన్షియస్నెస్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ఓకే, అలా చైతన్యము శక్తి యొక్క ప్రతీకగా ఉంటుంది అని చెప్పబడింది. ఓకే మాస్టర్స్, దీంట్లో మనకి ఇంకా ఏం తెలుసు? మనం చెప్పుకునే పదం ఏంటి? ఈ క్రీస్ట్ వాక్ అని చెప్పాం కదా, నైబర్హుడ్ వాక్. ఇది క్రీస్ట్ వాక్ అనమాట. స్టూడెంట్స్ వాక్ స్లోలీ, యాక్చువల్లీ అవేర్. ఇది కూడా మనం చూద్దాము. నెక్స్ట్ మనం కాన్షియస్నెస్. మనం వాడే పదాలలో సగం పదాలు మొత్తం కూడా ఏం వాడతాం మాస్టర్స్? మనం కాన్షియస్నెస్ అనే వాడుతూ ఉంటాం కదా. అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇవి మనకు అర్థం కావాలి. ఇవి మనకు అర్థమైతేనే రామ్తా జ్ఞానం మనకి సంపూర్తిగా అర్థమయ్యేది. కాన్షియస్నెస్ అంటే ఏంటంటే చూడండి, భలే ఉంది ఇక్కడ మీనింగ్. కాన్షియస్నెస్ ఈజ్ ద చైల్డ్ who was born from the void's contemplation of itself. Wow. Consciousness is the child who was born from the void's contemplation of itself. చైతన్యానికి సరి అయిన అసలైన పదం చెప్పారు రామ్తా. ఇప్పుడు చూడండి, మనకి పూర్తిగా ప్రారంభంలో మహాశూన్యమే ఉంది అని చెప్పుకున్నాం కదా. మహాశూన్యం అంటే మన పుట్టినిల్లు. మహాశూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు. మహాశూన్యం అన్నింటినీ తనలో దాచిపెట్టుకున్నది మహాశూన్యము. ఉండాల్సినవన్నీ కూడా మహాశూన్యంలో అవ్యక్తంగా ఉంటాయి. అంత ప్రారంభంలో అంత మహాశూన్యమే ఉంది. అయితే అలాంటి మహాశూన్యములో ఒక ఆలోచన పుట్టింది. నాలో అవ్యక్తంగా ఉన్నదాన్ని వెలికి తీసి వ్యక్తపరచాలి. నాలో అవ్యక్తంగా ఉన్నదాన్ని వెలికి తీసి వ్యక్తపరచాలి అనేటువంటి ఒక ఆలోచన పుట్టింది మొట్టమొదటగా. అందుకే మొట్టమొదటగా ఉన్నది మహాశూన్యంలోని ఆలోచన. ఆ మహాశూన్యము తనలో తాను ధ్యాన స్థితిలో నిమగ్నమైనప్పుడు, బాగా చూడండి మాస్టర్స్, మహాశూన్యము తనలో తాను ధ్యాన స్థితిలో అంతరంగంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు దానికి పుట్టిన ఆ చైల్డే కాన్షియస్నెస్ అంట. అది అంత పవిత్రమైన పదం కాన్షియస్నెస్ అంటే. మహాశూన్య నుంచి జన్మించినటువంటి ఆ పుత్రుడే కాన్షియస్నెస్, చైతన్యము అంటే. మహాశూన్యం యొక్క పుత్రుడే చైతన్యము. ఇట్ ఈస్ ద ఎసెన్స్ అండ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ఆల్ బీయింగ్. విశ్వంలో ఉన్నటువంటి సమస్తము యొక్క ఎసెన్స్, విశ్వంలో ఉన్న సమస్తంలో దాగి ఉన్నటువంటి ఆ ఎసెన్స్ అనేదే ఈ కాన్షియస్నెస్ అనేది. దాని యొక్క షార్ట్ ఫామ్ ఎసెన్స్. దానిలోంచి మనం ఏదైతే అది తీసుకుంటామో అమృతం అనేది, అదే కాన్షియస్నెస్ అంటే. అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క దానిలో ఉన్నదే కాన్షియస్నెస్. అన్నింట్లో ఉన్నటువంటి దాని యొక్క ఎసెన్స్ ఏ కాన్షియస్నెస్. వెరీ గుడ్. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ originated in consciousness and manifested outwardly through the hand and energy. Wow, different meaning ichcharu ram chudandi. One second master. Everything that exists originated in consciousness. ఉన్నది ప్రతిదీ కూడా చైతన్యంలోనే ఉంటుంది అంటున్నాడు ఇక్కడ రామ్. ఉన్నది ప్రతిదీ, ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్స్ ఒరిజినేటెడ్ ఇన్ కాన్షియస్నెస్. ప్రతిదీ కూడా తమ యొక్క అనుభూతి రూపంలో, తమ యొక్క ఒరిజినల్ రూపం అంటే వాళ్ళ అనుభూతి రూపం అండి. ప్రతిదీ తమ యొక్క ఆలోచన స్వరూపంతో, తమ యొక్క అనుభూతి స్వరూపంతో ఈ చైతన్యంలోనే ఉంటుంది.
ఉండి ఏం జరుగుతుంది? అండ్ మేనిఫెస్టెడ్ అవుట్వర్డ్లీ త్రూ ఇట్స్ హ్యాండ్ మేడ్ ఎనర్జీ. అది బయట ఎక్కడ సంభవిస్తుందంటే ఈ చైతన్యానికి సహజంగానే ఒక హ్యాండ్ మేడ్ ఉంటుంది. అంటే తనతో పాటు ఉన్నది శక్తి కూడా. చైతన్యము శక్తి ఎప్పుడు కూడా జంట కవులు అంటుంటారు. ఎప్పుడు అవి కలిసే ఉంటాయండి, ఎప్పుడు మిక్సింగ్ లోనే ఉంటాయి. చైతన్యం నుంచి శక్తిని వేరు చేయలేము, శక్తి నుంచి చైతన్యాన్ని వేరు చేయలేము. అది చైతన్యం ఆజ్ఞాపిస్తేనే శక్తిగా ప్రవర్తిస్తుంది. ఓకే, ఆ శక్తి ద్వారా తనలో ఉన్నటువంటి చైతన్యంలో ఉన్నవి బాహ్య ప్రపంచంలో సృష్టించబడతాయి. చైతన్యం అంటే అంత గొప్ప పదం, మనం దాన్ని అలా విచ్చలవిడిగా కూడా మనం ఉపయోగించొద్దు. అంత అద్భుతమైన పదం. వాయుడి యొక్క కుమారుడు, ఆ కుమార్తె చైతన్యం. సమస్త విశ్వంలో ఉన్న దాని యొక్క ఎసెన్సే చైతన్యం. సమస్త సృష్టి మొత్తం కూడా చైతన్యంలోనే దాగుంటుంది. ఆ చైతన్యం తనతో పాటు కలిసి ఉన్న శక్తితో తనలో దాగున్నటువంటి ఆ సమస్త విశ్వాన్ని బయటికి సృష్టింప చేస్తుంది. చూడండి ఇంకేమంటున్నాడంటే, ఏ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ రిఫర్స్ టు ద కంటిన్యూమ్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ గాడ్. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యపు ఝరి అంటాం మనం. ఆ ఝరి, ఆ చైతన్యం యొక్క స్ట్రీమ్. ఎప్పుడైతే చైతన్యం అనేది ఒకేసారి ఒకటి ఆ ప్రవాహంలాగా వెళ్తుందో అది సాక్షాత్తు ఆ దైవాన్నే సూచిస్తుంది. మైండ్ ఆఫ్ గాడ్ అంటే విశ్వమానసం, ఆ దివ్య మానసం. చైతన్యానికి అంత అద్భుతమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత మన ఎనర్జీ అంటే చూద్దాం. చూడండి, ఎస్, చైతన్యం అయిపోయింది కదా. ఈ ఎనర్జీ ఒక్కటి మనం చూసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఆ లెవిటేషన్ గురించి కొంచెం సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఎందుకంటే రేపటి బుక్ మీకు అర్థం కావడం కోసం బేసిక్ పాయింట్ నేను చెప్తాను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత. ఓకే, CND ఈజ్ ఈక్వల్ టు R అంటే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్ నేచర్ ఆఫ్ రియాలిటీ. సో ఇప్పుడు ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. కాన్షియస్నెస్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. చూడండి, కాన్షియస్నెస్ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పదం అనేది. నిజంగా మనం రామ్తా ఏమంటారు తెలుసా, యువర్ కాన్షియస్నెస్ అంటారు. తన క్లాసు వింటున్నటువంటి సాధకుల్ని, స్టూడెంట్స్ ని యువర్ కాన్షియస్నెస్ అంటారు. ఎస్, మనందరం చైతన్య స్వరూపాలమే. నిన్న చెప్పుకున్నాం కదా మాస్టర్స్, మనందరం కూడా మనం దైవాలం. మనం దైవాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు, దైవంలో మనం కలిసిపోవాల్సిన అవసరం లేదు, మనం ఏ పూర్ణాత్మలోనూ కలిసిపోవాల్సిన అవసరం లేదు. మనమే సంపూర్ణమైనటువంటి ఆత్మలం, మనమే సాక్షాత్తు దైవాలం. మనమేంటంటే మానవుడిగా ఎలా జీవించాలి అనేది నేర్చుకుంటే చాలు. మానవుడిగా ఎలా జీవించాలి అని పర్ఫెక్ట్ గా నేర్చుకుని తమ మానవ శరీరం గురించి అర్థం చేసుకొని మానవ శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకొని అసెన్షన్ చేస్తే చాలు. ఈ భూతలం మీద మనం చేయాల్సిన కార్యక్రమం ఇదే. అలా మానవుడిగా మనం జీవించేటప్పుడు మనకి ఏర్పడ్డటువంటి ఆ అనుభవాలన్నీ, ఆ అనుభూతులన్నీ మన ఆత్మలో నిక్షిప్తం మనం చేసుకుంటాము. అనుభవాలన్నీ పూర్తి అయిపోయి, అనుభూతులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మన శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకొని శరీరంగా భూతుల నుంచి నిష్క్రమిస్తే మనం వచ్చిన పని అయిపోతుంది. తిరిగి మనం రావాల్సిన పని ఉండదు. అందుకే మనం మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. మీరు గనక మీ శరీరాన్ని మీతో పాటు తీసుకుని వెళ్ళలేకపోతే మీరు ఇంకా వస్తూనే ఉంటారు, ఇక్కడికి ఇంకా వస్తూనే ఉంటారు. సరే, కొత్త కొత్త అనుభవాల కోసం వస్తారా అంటే అది కూడా కాదు. నేర్చుకున్న అనుభవాన్నే చేస్తున్న పాచి పనే మళ్ళీ మళ్ళీ చేయడం కోసం కొన్ని లక్షల జన్మలు మీరు ఒకే పని చేయడం కోసం వస్తూ వచ్చారు. లక్షల జన్మలు ఒకే పని వస్తారు, ఆ పని అది సరిగ్గా నేర్చుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ పని కోసం వస్తారు, మళ్ళీ ఆ పని కోసం వస్తారు. ఎన్నిసార్లు చేస్తారు? కొన్ని లక్షల జన్మలు మనం కేవలం ఒకే పని చేయడం కోసమే వచ్చాం. కానీ మనం దైవాలమే అని మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఫస్ట్ మన మానవులం కాదు, మనం దైవాలం అని అర్థం చేసుకోవాలి. మనం మానవుడి వేషం వేసాము, పాయింట్ నెంబర్ 2. మరి మనం మానవుడి వేషం వేసాము కాబట్టి మానవుడిగా మనం నటించాలి కదా, మనం మానవుడిగా నటించాలి. పాయింట్ నెంబర్ 4, మానవుడిగా నటించడానికి కావాల్సినటువంటివి మొత్తాన్ని ఆ అనుభవాలని, ఆ అనుభూతిని సమీకరించుకోవాలి. లాస్ట్ నెంబర్ 5 ఏంటంటే, ఇక మానవ రూపాన్ని కాంతి రూపంలో మార్చుకొని మనతో పాటు తీసుకుని వెళ్ళిపోవాలి. బస్ అయిపోయింది. ఈ 5ఏనండి సింపుల్ గా. కానీ మనకి రివర్స్ అవుతుంది. మన మానవులం దైవాన్ని చేరుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేసి మనం ఫెయిల్ అవుతున్నాం. మనకి ఇంతవరకు ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. తాము మానవులమే అనుకొని తపస్సు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ తపస్సు ద్వారా వారు నేర్చుకున్న విషయం ఏంటంటే, మన సనాతన కాలంలో చాలా మంది అద్భుతమైనటువంటి ఆ మహర్షులు, మహనీయులు
వారు తపస్సు చేశారు. వారు ఫస్ట్ తమ మానవులమే అనుకుని అసలు సత్యం ఏంటో తెలుసుకోవాలని చెప్పి వారు తపస్సులో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నప్పుడు వారికి తెలిసినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ తపస్సు ద్వారా వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే, నేను మానవుణ్ణి కాదు, నేను దైవాన్ని అన్న విషయం. అలా వందల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఆ మహానుభావులు, ఆ మహనీయులు వేదాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, బ్రహ్మసూత్రాల రూపంలో మనకు ఎంతో జ్ఞానాన్ని అందించారు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీరు సాక్షాత్తు దైవాలే అని. అది మనం తీసుకోవాలి. వాళ్ళు మనకి వాళ్ళు కష్టపడి మనకి ఇచ్చారు ఆ జ్ఞానం. మనం ఆ జ్ఞానం తీసుకుంటే చాలు. మనం మళ్ళీ తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మనం మళ్ళీ తపస్సు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం మళ్ళీ తపస్సు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏంటంటే మనం దైవాలయమే, వాళ్ళు ఇచ్చిన జ్ఞానం మనం అందిపుచ్చుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏం చేశారో అదే చేస్తామంటే ఎట్లా? అందిపుచ్చుకొని మనం దైవాలమే అన్నటువంటి చైతన్యంతో ఉండి మానవత్వంలో ఎలా బతకాలో నేర్చుకోండి. ఆ మానవత్వాన్ని దివ్యత్వంగా ఎలా మార్చుకోవాలో మీరు నేర్చుకోండి. ఆ మానవత్వాన్ని కాంతిశయ రూపంలో మార్చుకొని ఉన్నతమైన తలాలకి శరీరంతో వెళ్ళడం మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఓకే, దాంట్లో మనం ఇప్పుడు ఎనర్జీ అంటే ఏంటో నేర్చుకుంటున్నాం మాస్టర్స్. ఎనర్జీ ఇస్ ద కౌంటర్ పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్యంలో సహజంగా ఉండేదే చైతన్యం యొక్క ఒక కౌంటర్ పార్ట్, అంటే ఒక భాగం లాంటిదే మన శక్తి అనేది. రెండు ఒకటేనండి, చైతన్యము శక్తి అవి కలగలిపి ఉంటాయి. అయితే చైతన్యంలో జ్ఞానం ఉంటుంది ఎక్కువగా. ఆల్ కాన్షియస్నెస్ ద క్యారీస్ విత్ డైనమిక్ ఎనర్జీ ఇంపాక్ట్. ప్రతి చైతన్యంలో కూడా శక్తిని, అత్యద్భుతమైనటువంటి ఏ శక్తిని? ద డైనమిక్ ఎనర్జీ, ఆ చైతన్య శక్తిని, అంటే ఆ ఫోర్స్ఫుల్ శక్తిని ప్రతి చైతన్యము తనతో పాటు ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటుంది. రేడియేషన్ ఆర్ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, లైక్ వైజ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ క్యారీ విత్ కాన్షియస్నెస్ ద డిఫెన్స్. ప్రతి చైతన్యము శక్తి రెండు ఎప్పుడు కూడా ఆ కలగలిసే ఉంటాయి. చైతన్యం యొక్క సహజమైనటువంటి ఫలితమే శక్తి. రెండు కలిసే ఉంటాయి. చైతన్యం ఎక్కడైతే సూచిస్తుందో శక్తి అక్కడికి వెళ్తుంది. ఓకే మాస్టర్స్, ఇది మనం రాంతా యొక్క గ్లాసరీలో కొన్ని పదాలని మనం నేర్చుకున్నాము. కానీ ఈ గ్లాసరీని మాత్రం మీరు బాగా చదివి అర్థం చేసుకుంటే రాంతా జ్ఞానం పరిపూర్ణంగా మీకు అర్థమవుతుంది. రాంతా జ్ఞానం అంటేనే మానవ జ్ఞానం, మన నవజ్ఞానం. మనకి సంబంధించినటువంటి సంపూర్ణమైన జ్ఞానమే ఈ రాంతా జ్ఞానం. మీకు మీ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఇంతవరకు చెప్పబడ్డ విషయాలు ఏంటి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు ఏంటి అనేవి మీరు మీ యొక్క మైండ్తో, మీ యొక్క లాజికల్ మైండ్తో ఆలోచించి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఓకే, సో దీంతో మనం ఇప్పటి వరకు మనం చాలా నేర్చుకున్నామండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి సంబంధించిన జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకున్నాము. రాంతా గ్లాసరీలో ఉన్నటువంటి అద్భుతమైన పదాలని కూడా మనం నేర్చుకున్నాము. మనం ఒక పని చేద్దాం, ఈ 5 days లో కూడా స్టార్టింగ్ అంటే మనకి రేపటి నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ ఒక 15 నిమిషాలు రాంతా గ్లాసరీలోని ఒక 2 పదాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత సెషన్లోకి వెళ్తాను. ఎందుకంటే పదాలు మీకు చాలా అవసరం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి వెళ్తున్నాము. ఈ నైట్ నేను మన ద్వారకా తిరుమల గ్రూప్కి షేర్ చేస్తాను. సాంబశివరావు గారికి, సార్ మీ అందరికీ షేర్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంపార్టెంట్, మన రాంతా విజన్లో కూడా నేను షేర్ చేస్తాను మాస్టర్స్. ఇంకా ఎవరికైనా రాకపోతే నాకు రేపు మార్నింగ్ చెప్పండి. నాకు నేను ఈ నైట్ షేర్ చేస్తాను, మీకు రేపు మార్నింగ్ కల్లా వస్తుంది. ఒక విధంగా నైట్ అంటే నైట్, మార్నింగ్ అంటే మార్నింగ్. రేపు మార్నింగ్ రాకపోతే నాకు మెసేజ్ చేయండి. సో బుద్ధాస్ న్యూరోనెట్ ఫర్ లెవిటేషన్. నిజంగా ఈ లెవిటేషన్కి సంబంధించి 2011 అనుకుంటా, ఎస్ డేట్ జనరల్ గా వేస్తాను, చూస్తాను ఒక నిమిషం. ఎస్ 2011లోనే. 2011 అంటే మనకి దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితమే లెవిటేషన్ కి సంబంధించినటువంటి, చూడండి ఇక్కడ పైన హెడ్డింగ్ ఉంటుంది చూడండి, బుద్ధాస్ న్యూరోనెట్ ఫర్ లెవిటేషన్ ఓపెనింగ్ అని చెప్పినటువంటి ఈ బుక్ని 2011లోనే మొత్తం మనం నేర్చుకున్నాం. దీంట్లో ఉన్న జ్ఞానాన్ని ఒక షార్ట్ కట్ లో మొత్తం రాసుకున్నాను నేను. మా గురువుగారు చెప్పారు నాకు. ఆ గురువుగారు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని మొత్తం రాసుకుని, నాకు అప్పుడు లెవిటేషన్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండేదంటే, అప్పటికి ఇమ్మోర్టాలిటీ గురించి పూర్తిగా చెప్పలేదు, ఆ లెవిటేషన్ గురించి బాగా చెప్పారు. సో లెవిటేషన్ ఎలాగైనా సాధించాలి అని చెప్పి అప్పట్లో ఈ బుక్ అండి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పిరమిడ్కి వెళ్ళినా, ఏ మీటింగ్, నా దగ్గర ఎప్పుడు ఈ బుక్ ఉండేది. చాలా మంది అంటే అప్పుడు ఈ రమణ మహర్షి ఉన్నటువంటి బుక్, రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నటువంటి బుక్ ఇది. అప్పుడు నా దగ్గర ఎప్పుడు చూసినా ఇదే బుక్ ఉండేది. అప్పుడు నాతో పాటు ఉన్నటువంటి నా మిత్రులకి అందరికీ ఇది అవగాహన ఉంటుంది. నాకు లెవిటేషన్ అంటే అంత ఇష్టం. ఎందుకంటే సరే, అమరత్వం అంటే అప్పటికి మనం సాధించామనే చిన్న అనుమానం ఒకటి ఉండేది. కానీ నాకు లెవిటేషన్ చాలా సింపుల్ గా అనిపించిందండి. ఇప్పటికి కూడా మీకు బుద్ధిస్ట్ ఆ ఏరియాలో ఈ లెవిటేషన్ గా నేర్పిస్తూ ఉంటారు. నేను ఈ అమరత్వం బుక్ లో నేను రాశాను, ఆ లెవిటేషన్ కి
ఇమ్మోర్టాలిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది. చాలా సింపుల్ గా ఉంది కదా ఈ లెవిటేషన్, మనం చేద్దాం అని చెప్పి అసలు రియల్లీ 2012 నుంచి స్టార్ట్ చేశాను. 2012, 2013 వరకు కూడా బాగా దీన్ని స్టడీ చేశాను. చాలా స్టడీ అనమాట. అసలు లెవిటేషన్ సంబంధించిన వీడియోస్ కానీ, అసలు లెవిటేషన్ అంటే ఏంటి, ఇంకా చేసేవాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు అనేది మొత్తం కూడా మనం స్టడీ చేయడం సంభవించింది. స్టడీ చేసి ఇక లాస్ట్ కి ఎలాగైనా సరే ఈ లెవిటేషన్ ని మనం సాధిద్దాం అని చెప్పి 2014లో ఒక 40 days కేవలము ఆ లెవిటేషన్ నే ఫోకస్ గా తీసుకోవడం. 1 సెకండ్ మాస్టర్స్. 2014లో కేవలం ఆ లెవిటేషన్ నే ఫోకస్ పాయింట్ గా తీసుకుని లెవిటేషన్ ని సాధిద్దామని చెప్పి ఒక 40 days కంటిన్యూస్ గా చేస్తున్నాను. 2014 కంటిన్యూస్ గా అసలు ఓన్లీ మార్నింగ్ 3 to 5 ఫోకస్ పాయింట్ ఏంటంటే లెవిటేషన్. ఐ ఆమ్ లెవిటేటెడ్, నేను లెవిటేషన్ చెందే ఉన్నాను. మనం అంతే కదా, అయిపోయినది మనం రాసుకుంటాం కదా, ఐ ఆమ్ లెవిటేటెడ్ అని ఇలా రాసుకొని 40 days పెట్టుకున్నాను. 30వ రోజు 31వ రోజు కానీ అప్పటికే అర్థమవుతుంది శరీరంలో వచ్చినటువంటి ఆ మార్పులు కానీ, ఆ శక్తి యొక్క ఫీలింగ్ ని మనం అనుభూతి చెందడము, ఆ శక్తి క్షేత్రాలు రేజింగ్ అవ్వడం మనకు కొంచెం అర్థమవుతూనే ఉంది. దాదాపుగా 28-29 రోజులకు అయిపోయినాయి. అంటే ఇంకా 30లోకి వచ్చాను. 30లోకి వచ్చినప్పుడు అప్పుడు నేను వృత్తిపరంగా స్కూల్లో ఉపాధ్యాయుని కదా. నేను చెప్పాను అంతకుముందు ఎగ్జాంపుల్ ఒకసారి, ఏది బహుశా ఎప్పుడు చెప్పుంటాను కానీ చెప్పాను. అసలైతే ఆ స్కూల్లో ఆ పిల్లలతోటి నేను ఒక్కనే ఉన్నానప్పుడు. ఆ పిల్లవాళ్ళకి నేను చెప్పేటప్పుడు ఒకసారి ఒక చెయ్యి పట్టుకుంటే ఒక్కసారి పిల్లవాడు ఉలిక్కి పడ్డాడు. సార్ మీ చెయ్యి షాక్ కొడుతుంది సార్ అని. చెయ్యి షాక్ కొడుతుంది సార్ అని చెప్పన్నాడు. నాకు అర్థం కాలేదు, చెయ్యి ఏంది షాక్ కొట్టడం ఏంది అనుకుని ఒకసారి నేను ఇక చూసుకుంటే అక్కడ గోడ ఉంటది కదా, ఆ గోడకు అట్లా పట్టుకుంటే దేన్ని పట్టుకున్నా కూడా షాక్ కొడుతుంది. అంటే బాడీలో ఒక షాక్ వచ్చేసింది. అంటే శక్తి అంత ఫాస్ట్ గా వచ్చేసి నేను ఎవరిని ముట్టుకున్నా కూడా షాక్ కొట్టడం. అట్లా ఒక 1 hour ఉంది మాస్టర్స్, ఒక 1 hour ఉంది షాక్ కొట్టడం అనమాట. అంటే బాడీలో విపరీతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ అలా పెరిగిపోయి, ఎనర్జీలో ఆ పొలారిటీ కూడా వచ్చి ఒక ఎలక్ట్రిసిటీ అనేది నా బాడీలో ఫామ్ అయిపోయి పూర్తిగా షాకింగ్ స్టేట్ లో వచ్చింది. అది లెవిటేషన్ చేయడానికి ముందు వచ్చే సింబల్ అది తెలుసు నాకు. అది తెలుసు కానీ ఎందుకో ఫియర్ వచ్చింది. ఎందుకో సడన్ గా నేను ఎప్పుడు ఫోన్ చేశాను కూడా. అంటే మా మిత్రులకు నేను ఫోన్ చేశాను అప్పుడు, ఇలా జరుగుతుంది, బాడీ మొత్తం షాక్ కొడుతుంది, పిల్లవాళ్ళు ఇట్లా ముట్టుకుంటే మొత్తం షాక్ కొడుతుంది, వాళ్ళకి ఒక రకమైన షాక్ వస్తుంది బాడీ మొత్తం. ఏంటి అంటే వాళ్ళు చెప్పారు నా మిత్రులు, ఇది లెవిటేషన్ కి ముందయ్యేది, దీన్ని కంటిన్యూ చేయన్నాడు. కానీ నాకు ఒక రకమైనటువంటి ఫియర్ వచ్చింది. ఎప్పుడు 2014లో. ఇంకా సాధన అంటే అప్పటికే సాధనలో ఉన్నా కానీ ఇంకా కొన్ని ఓవర్కమ్ చేయాల్సినవి అప్పుడు నేను చేయలేదు. అప్పుడు నేను బాగా భయపడ్డాను. లోపల ఫియర్ వచ్చేసింది అనమాట బాగా, ఏమైద్దో అని చెప్పి. ఆ ఫియర్ వచ్చిన తర్వాత నియర్లీ 1 hour తర్వాత, ఇంకో ½ an hour తర్వాత అది ఆగిపోయింది. లంచ్ అవర్ అయిపోయింది. అది లంచ్ అవర్ కంటే ముందు జరిగింది. తర్వాత అట్లే చేతులు షాక్ కొడుతున్న చేతులతోనే అన్నం తిన్నాను. ఆ తర్వాత అయిపోయింది, ఇంకా స్టాప్ అయింది. అయిన తర్వాత అప్పుడు ఒక్కసారి మళ్ళీ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, బా ఎందుకు భయపడ్డాను నేను. లెవిటేషన్ చేయాలి అని చెప్పి అనుకున్నా కదా, ఆ లెవిటేషన్నే అసలు నేను ఆ టైంలో మన కర్తాల్ పిరమిడ్ కానీ ఏ పిరమిడ్స్ వెళ్ళినా కూడా ఈ బుక్కే, ఇదిగా చదువుకోవడం, అక్కడ ధ్యానం చేయడం, చదువుకోవడం, అక్కడ ధ్యానం చేయడం. దీంట్లో ఇది లెవిటేషన్ కి సంబంధించిన మ్యాటర్నే అనమాట. 2-3 years బాగా అభ్యసించాను. అప్పుడు నేను అనుకున్నా, నేను లెవిటేషన్ చేయాలని చెప్పి అనుకున్నాం కదా మనం. అలా అనుకున్న తర్వాత కూడా ఎందుకు ఆ ఫియర్ ఎందుకు వచ్చింది, ఆ భయం ఎందుకు వచ్చింది, అది రాకుండా మాస్టర్స్ నిజంగా కనుక అప్పుడు అదే ధ్యాన స్థితిలో కూర్చుని ఆ ఎలక్ట్రిసిటీని, ఆ ఎనర్జీని బాడీలోనే ఉంచి దాన్ని అలా కేంద్రీకృతం చేయగలిగితే అప్పుడు నేను లెవిటేషన్ చేసేవాడిని, నేను చేసి ఉండేవాడిని అప్పుడు. కానీ ఇంకా భయపడ్డాను. ఇక ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశాను. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు మళ్ళీ ఆ లెవిటేషన్ అనేది మళ్ళీ అది నాకు రాలేదు. అంటే ఆ ఫియర్ చూడండి మనకి ఎంత, అందుకే అనేది ఆ ఫియర్ అనేది వద్దు అని చెప్పి ఇక తర్వాత నేను వదిలేశాను ఇక ఫియర్ని. ఇక బాడీలో ఏ మార్పులు వచ్చినా కూడా భయపడ్డం అనేది వద్దు అనుకున్నాను. ఇక బాడీ ఎలా మార్పులు చెందినా, ఇప్పుడు నా బాడీలో మాస్టర్స్ ఎన్నో మార్పులు అవుతున్నాయి. నిజంగా మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా సిగ్గా ఉన్నాను. మీరు నన్ను జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైద్ది. ఒక ఇమ్మోర్టాలిటీని ఎంచుకున్నప్పుడు శరీరం, మన వ్యక్తిత్వం ఏం చేస్తుందంటే మనల్ని వెనక్కి లాగడం కోసం బాగా ట్రై చేస్తుంటుంది. ముఖ్యంగా ఇమ్మోర్టాలిటీ స్కూల్ పెడతాను అని చెప్పి డిక్లేర్ అయిన తర్వాత అసలు నాకు ఎలా ఉందంటే, నా వ్యక్తిత్వం నా బాడీ మీద ఫస్ట్ నన్ను అటాక్ చేస్తుంది. అంటే నా మనసు మీద అటాక్ చేసేంత సామర్థ్యం దానికి లేదు. ఇక అందుకని చెప్పి నన్ను బాడీ ద్వారా అటాక్ చేయించాలని చెప్పి, ఎంత అటాక్ అంటే నా బాడీ మీద విపరీతమైన సిక్నెస్ అన్నమాట ఇప్పుడు నాకు. అయినా కూడా నేను దాన్ని ఎలో చేశాను.
దాన్ని ఎలో చేసినప్పుడు ఏమైందంటే దాన్ని మనం పట్టించుకోవట్లేదు అనమాట. మనం పట్టించుకుని ఏంది ఇట్లా అవుతుందని చెప్పి దానికి మనం వ్యక్తిత్వానికి మనం ఎదురుగా తిరిగితే అది కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఇంకా రివర్స్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వ్యక్తిత్వాన్ని ముందుగా అసలు మనం దాన్ని పట్టించుకోనప్పుడు అది అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా. అది ప్రశాంతంగా ఉన్న అప్పుడు మనం దాన్ని అధిరోహించాలి. అప్పుడు దాన్ని అటాక్ చేయాలి మనం. వ్యక్తిత్వం అటాకింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా అటాక్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓషో జీవితాంతం చెప్పింది ఇదొక్కటే. వ్యక్తిత్వం మన మీద అటాక్ చేసేటప్పుడు మీరు కామ్గా ఉండండి. యాక్సెప్టెన్స్ కూడా వద్దు. మీరు కామ్గా ఉండండి అంతే. జస్ట్ దాన్ని పట్టించుకోవద్దు. యాక్సెప్టెన్స్ కూడా వద్దు. దాన్ని అట్లా చూస్తూ ఉండండి. దాన్ని మీరు తీసుకోవద్దు, తీసుకోకుండా కూడా ఉండొద్దు. జస్ట్ అలా చూస్తూ ఒక సాక్షిగా ఉండండి. అలా సాక్షిగా ఉన్నప్పుడు అది కామ్ అయిపో వీడు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎంత చేసినా కూడా అది కామ్గా ఉంటుంది కదా. అది కామ్ అయినప్పుడు అప్పుడు మీరు అటాక్ చేయండి. వ్యక్తిత్వాన్ని లొంగ తీసుకునేటువంటి ఆ పద్ధతి అనమాట అది. అప్పుడు ఇక ఆ ఫియర్ రావడం వల్ల ఇక అప్పుడు లెవిటేషన్ అనేది అట్లా అయిపోయి, అందుకే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఎప్పుడు చెప్పలేదు అంటే పిఎంసి ఛానల్ జస్ట్ ఆ పదం వాడాను. ఈ పదాలు నేను ఇంకా చేశాను మళ్ళీ ఆ ఫియర్ అయిన తర్వాత మళ్ళీ చదువుతూనే ఉన్న బుక్ని లెవిటేషన్ చూస్తూనే ఉంటాయి. కానీ మళ్ళీ అంటే ఒక 40 days మళ్ళీ లెవిటేషన్ ని పెట్టుకునే ప్రయత్నం ఎందుకు నేను చేయలేదు. ఇక ఆ తర్వాత ఇమ్మోర్టాలిటీ టార్గెట్ గా పెట్టుకున్నాను. ఇక ఇమ్మోర్టాలిటీ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ బుక్ తీసుకున్నాను. ఈ బుక్ అందుకే ఎప్పుడు నాతో పాటే ఉండే బుక్ అనమాట అప్పట్లో. దీంట్లోనే ఇమ్మోర్టాలిటీ గురించి దీంట్లో చాలా ఉంటుంది మాస్టర్ ఈ బుక్ అనేది. సో ఈ లెవిటేషన్ గురించి మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాము. ముందు నేను రాసుకున్నటువంటి ఈ లెవిటేషన్ గురించి కొన్ని, అంటే అసలు లెవిటేషన్ ఏంటో మీకు అర్థం కావాలి కాబట్టి రేపటి సెషన్ కి మిమ్మల్ని నేను రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఈ లెవిటేషన్ అంటే విహరించడం, గాలిలో విహరించడం. అందుకే ఈ లెవిటేషన్ అంటే ఇది ఒక మిథ్య కాదు. ఒక ప్రాసెస్ జరిగినప్పుడు ఏమని చేయాలి. ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనం దాన్ని ధ్యానంలో కూర్చొని ఆ ప్రాసెస్ ని మన బాడీలో మొత్తం సెంట్రలైజ్ మనం చేసుకోవాలి కంటిన్యూస్ గా. అప్పుడు అది నేను చేసుకోలేకపోయాను. అది నేను అలా చేసుకోవాలి. ప్రాసెస్ అవుతున్నప్పుడు మన బాడీలోనే దాన్ని మొత్తం కూడా మెయిన్ ఇక్కడ మన సోల్ ప్లేస్ లో దాన్ని కంటిన్యూగా దాన్ని అక్కడ పెట్టుకోగలగాలి. దాన్ని సెంట్రలైజ్ గా చేయగలగాలి టోటల్ ఏది ఆ ఎనర్జీని మొత్తం. అప్పుడు మీ ఎందుకంటే అక్కడ సోల్ ఉంటుంది కాబట్టి సోల్ యాక్సెప్టెన్స్తో మీరు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో అది మీకు సంభవిస్తుంది. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెవిటేషన్ అంటే ఒక మిథ్య కాదు, ఒక మాయ కాదు. ఇది అజ్ఞానం కంటే ఎక్కువ కాదు, అజ్ఞానం కంటే తక్కువ కాదు. అంటే నేను లెవిటేషన్ చెప్పాను కదా అని చెప్పి ఇది ఇమ్మోర్టాలిటీ కంటే తక్కువ, ఇమ్మోర్టాలిటీ కంటే ఎక్కువ అని మీరు అనుకుంటారు. కాబట్టి ఇది అజ్ఞానం కంటే ఎక్కువ కాదు, జ్ఞానం కంటే తక్కువ కాదు. ఇది అపారమైన జ్ఞానంలో లెవిటేషన్ ఒక అంతర్భాగం. జ్ఞానం అపారం కదా, ఇంత అపారమైన జ్ఞానం ఉంటుంది కాబట్టి ఈ అపారమైన జ్ఞానంలో ఈ లెవిటేషన్ అనేది ఒక అంతర్భాగం. దీన్ని మీరు అంగీకరించాలి మాస్టర్స్. ఎందుకంటే మనం దేన్నైతే అంగీకరిస్తామో మనం అంగీకరించామంటే ఏంటి, దాని యొక్క సంభవాన్ని అంగీకరించడం. మనం అంగీకరించామంటే దాని యొక్క సంభవాన్ని అంగీకరించడం. ఇప్పుడు లెవిటేషన్ మనం అంగీకరించామనుకోండి, ఇప్పుడు లెవిటేషన్ ని మనం అంగీకరిస్తే లెవిటేషన్ జరిగే సంభవాన్ని మనం అంగీకరించినట్టు. సో లెవిటేషన్ జరగడానికి మనం దానికి ఓకే చేసినట్టు. మరి అంగీకరించలేకపోవడం అంటే ఏంటి, అది సుసాధ్యమే అని చెప్పి మనం అనుకోలేకపోవడం. ఇప్పుడు లెవిటేషన్ నేను ఒప్పుకోవట్లేదు అని ఎవరైనా అంటే దాని అర్థం ఏంటంటే లెవిటేషన్ అవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు అంగీకరించలేకపోవడం. అందుకే మనందరం కూడా లెవిటేషన్ సాధ్యమే అని చెప్పి మనందరం కూడా ముందుగా అంగీకరించాలి, విశ్వసించాలి. లెవిటేషన్ సుసాధ్యమే, లెవిటేషన్ మనం చేయగలము. అలా మనం ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో దాన్ని మనం అంగీకరించినట్టు అవుతుంది. అలా దాన్ని మనం అంగీకరించినప్పుడు దాని యొక్క సంభవం అక్కడ జరిగి తీరుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని ఈ లెవిటేషన్ సాధ్యమే, సుసాధ్యమే అని చెప్పి మనం అంగీకరించగలగాలి. అయితే ఇక్కడ ఇంకొకటి మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మాస్టర్ తెలుసా, దాదాపుగా అన్ని సంభవాలు కూడా మీ జ్ఞాన పరిధిలోనే ఉంటాయి. చూడండి, మీ జ్ఞాన పరిధిలో అన్నీ ఉంటాయి. మీ సోల్లో అన్ని సంభవాలు, లెవిటేషన్ ఉంటుంది, ఇమ్మోర్టాలిటీ అన్నీ ఉంటుంది. కానీ నువ్వు నీ ఎల్లో బ్రెయిన్ తో, నీ నియోకార్టెక్స్ తో నువ్వు దాన్ని అంగీకరించలేకుంటే అది నీ పరిధిలో ఉన్నా కూడా అది నీకు సంభవం కింద మారదు. లెవిటేషన్ కానీ, ఇమ్మోర్టాలిటీ కానీ, లైట్ బాడీగా మారడం కానీ ఇవన్నీ కూడా మనకి సంభవమే. ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ లో, మన తండ్రిలో అన్నీ ఉంటాయి. మన ముందు అన్నీ ఉంటాయి మాస్టర్స్, అన్నీ ఉంటాయి. కానీ నీ ఎల్లో బ్రెయిన్ తోటి నువ్వు వాటిని నమ్మట్లేదు. నువ్వు నమ్మినవి
నీకు జరిగి తీరుతుంది. నువ్వు ఏదైతే అది నమ్మలేదో, నువ్వు నమ్మనప్పుడు అది నీ జ్ఞాన పరిధిలో ఉన్నా కూడా, చూడండి ఇక్కడ ఎంత మంచి మాట అంటే, నీ జ్ఞాన పరిధిలో ఉన్నా నువ్వు అంగీకరించకుంటే అది నీకు సంభవం కింద మారదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీ జ్ఞాన పరిధిలో ఆ విషయం ఉన్నా నువ్వు దాన్ని అంగీకరించలేకపోతే, నువ్వు దాన్ని విశ్వసించలేకపోతే అది ఎప్పుడూ నీకు సంభవం కింద మారదు. సో అందుకే మొట్టమొదటగా ఉండాల్సింది అంగీకరించడం, విశ్వసించడం. విశ్వసించడం అంటే, అంగీకరించడం అంటే దాని యొక్క సంభవాన్ని అంగీకరించడము. అసలు అందుకే చూడండి, నీ జ్ఞాన పరిధిలో లేనిది నీ జ్ఞాన పరిధిలో ఉన్నా కూడా నువ్వు అంగీకరించలేనిది నీకు అందుబాటులో ఉన్నా అది ఎప్పటికీ నీకు అనుభవంలోకి రాదు. నాకు ఆ రోజుగా లెవిటేషన్ నాకు అందుబాటులోకి వచ్చింది, అయినా కూడా నేను దాన్ని అప్పుడు సడన్ గా ఆ ఫియర్ తోటి నేను దాన్ని అంగీకరించలేకపోయాను. ప్రతిదీ నీకు అందుబాటులో ఉంటుంది. నువ్వు అంగీకరించావా, నువ్వు అంగీకరించలేదా అనేది ఫస్ట్ పాయింట్, ద ప్రైమరీ పాయింట్. అది నీ బిలీఫ్ సిస్టంలో ఉందా, నీ బిలీఫ్ సిస్టంలో లేదా. ఆ రోజు లెవిటేషన్ నా కళ్ళ ముందు ఉంది, నాకు అందుబాటులో ఉంది. కానీ అప్పుడు నేను ఫియర్ వల్ల ఆ క్షణంలో, అన్ని సంవత్సరాల ఆ క్షణంలో నాకు ఫియర్ వల్ల నేను దాన్ని అంగీకరించలేకపోయాను. వెంటనే అది ఇక నాకు సాధ్యం కాలేదు. ఓకే, అది ఎప్పటికీ నీకు అనుభవంలోనికి రాదు. అందుకే మనం ఏంటంటే, లెవిటేషన్ అనేది సాధ్యమే అని ఫస్ట్ మనం విశ్వసించాలి. తర్వాత లెవిటేషన్ నాకు సాధ్యమే, లెవిటేషన్ నాకు సుసాధ్యమే, లెవిటేషన్ నాకు సాధ్యమే, లెవిటేషన్ నాకు సుసాధ్యమే అని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని మీరు దాన్ని అంగీకరించి మీరు దాన్ని విశ్వసించగలగాలి. ఓకే, దీని మీద మనం ఇప్పుడు ఒక ధ్యానం కూడా గమనం చేస్తాం మాస్టర్స్. లెవిటేషన్ అనగానే మీ కళ్ళ ముందు ఏం మెదలాలి అంటే, భూమి కంటే ఎత్తులో లేచి విహరించడం. నేను పిక్చర్ పెడతానులేండి. ఒక చిన్నగా పిల్లవాడు, బుద్ధిస్ట్ పిల్లవాడు గాల్లోంచి ఇలా లేస్తాడు. ఆ ఫోటో నేను పెడతాను, ఈ నైటే పెడతాను ఆ గ్రూప్ లో. ఎందుకంటే లెవిటేషన్ అంటే మీకు వెంటనే అర్థం కావాలి ఏంటంటే ఇది ఇలా చేయాలి అని చెప్పినట్టుగా. అయితే మాస్టర్స్, సరే నేను వారి తప్పడం ఏం కాలే, కానీ మహేష్ యోగి వాళ్ళది ఆ అమెరికాలో ఒక యూనివర్సిటీ ఉంటుంది. వాళ్ళుగా లెవిటేషన్ ని మేము ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పి ఒక లెవిటేషన్ ప్రక్రియని వాళ్ళు చేస్తుంటారు. అయితే ఏంటంటే వాళ్ళు ఇట్లా వాళ్ళే ఆ కప్పగంతుల్లాగా ఇట్లా ఎగిరిపిస్తుంటారు. వాళ్ళు దాన్ని లెవిటేషన్ అంటుంటారు, కానీ అది లెవిటేషన్ కాదు, అవి కప్పగంతులు మాత్రమే. వాళ్ళు ఆ లెవిటేషన్ ని పూర్తి స్థాయిలో చేయలేక ఆ కప్పగంతులు చేసి ఇదే లెవిటేషన్ మేము చేస్తున్నాం. ఎస్, మీరు చూసే ఉంటారు, మీరు చూడండి మహేష్ యోగి గారి ఆ యూనివర్సిటీస్ లో ఉంటాయి ఆ కప్పగంతుల ద్వారా ఇదే చెప్తాను. కానీ అది కాదు లెవిటేషన్ అంటే, నువ్వు మళ్ళీ కిందికి రావు, నువ్వు ఇలాగే ఉంటావు నువ్వు. ఎస్, మీరు చూసారా? ఓకే, వెరీ గుడ్. నేను అప్పుడు లెవిటేషన్ గురించి నేను వెతికేటప్పుడు నేను చూసిన వీడియోస్ లో ఈ వీడియో కూడా ఉంది. సో లెవిటేషన్ అంటే ఇలా పైకి ఇలా వచ్చినప్పుడు నువ్వు అలాగే ఉంటావు, కావాలనుకుంటే మళ్ళీ నువ్వు కిందికి వస్తావు. ఇది నీకు అర్థం కావాలి. లెవిటేషన్ నాకు సుసాధ్యమే అని చెప్పి నువ్వు అనుకోవాలి. లెవిటేషన్ అంటే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి పైకి తేలియాడడం, మళ్ళీ కావాలనుకుంటే కిందికి రావడం. కానీ ఇప్పటికీ మాస్టర్స్ నాకు సరే ఇది ఎంత ఫ్యాక్ట్ అంటే, నేను పబ్లిక్ మీటింగ్స్ లో నేను చెప్తా ఉంటే స్టేజ్ మీద పబ్లిక్ మీటింగ్స్ లో, కర్తాల్లో కానీ, రాయవరం కానీ, ప్రకృతి వ్యాలీలో కానీ, ఇంకా కొన్ని చోట్ల చెప్పాను నేను, ఆదోనిలో కానీ చెప్తున్నప్పుడు కొన్ని చోట్ల చెప్పాను నేను. నాకు సడన్ గా ఆ లెవిటేషన్ థాట్ వస్తుంది. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చుని చెప్పిన వాడిని ఇలా పైకి లేచి గాలిలోకి లేచి నేను చెప్తున్నాను అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ థాట్ ని ఎక్కువసేపు పట్టి ఉంచుకోగల సమయం అది కాదు. టీచింగ్ నేను చేస్తున్నాను కదా, చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది భూమి నుంచి కొన్ని అడుగులు ఆ పైకి లేచి నేను టీచింగ్ చేయాలి అని చెప్పి. కానీ చూద్దాం, దీన్ని కూడా ఒక ఫోకస్ థాట్ లాగా పెట్టుకొని చేద్దాం. ఆ థాట్ వచ్చింది అంటేనే అది అయిపోయినట్లు లెక్క. మనం చేయాల్సింది ఏంది, ఆ థాట్ ని ఫోకస్ లాగా. సో నాకేంటంటే టీచింగ్ చేసేటప్పుడు లెవిటేషన్ లో ఉండి టీచింగ్ చెప్పాలి, రామ్తా టీచింగ్, అంతే కదా. నేను లెవిటేట్ చేసి టీచింగ్ చెప్తుంటేనే అప్పుడు లెవిటేషన్ మీద మీకు ఇంకా నమ్మకం వస్తుంది. ఇప్పుడు రామ్తా చెప్పారు కాబట్టి మనకి నమ్మకం వస్తుంది. 99% మనం నమ్ముతాము. చెప్పే స్టూడెంట్ కూడా లెవిటేషన్ చేసుకుంటూ చెప్పితే 100% కాదు, 200% నమ్మాల్సిందే. అది నాకు ఉండిపోయింది ఆ లోపల, ఒక డిజైర్ లాగా ఉండిపోయింది. ఓకే, నేను తీర్చుకుంటాను దాన్ని ఫోకస్ థాట్ లాగా పెట్టడం చేద్దాము. ఓకే మాస్టర్స్, ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక డిక్లరేషన్ ఇచ్చుకోగలగాలి. ఏంటంటే ఆ డిక్లరేషన్, ఐ ఆమ్ నాట్ ఇన్ యాక్సెప్టెడ్ ద థాట్ ఫ్రేమ్. ఐ ఆమ్ నాట్ ఇన్ యాక్సెప్టెడ్ థాట్ ఫ్రేమ్. నేను ఆ పరిమిత ఆలోచన సంవిధానంలో, అంటే నేను బాక్సులో లేను అని మనం డిక్లేర్ చేసుకోగలగాలి. ఐ ఆమ్ నాట్ ఇన్ యాక్సెప్టెడ్ ద థాట్ ఫామ్.
నేను బాక్స్ లో లేను, నేను పరిమిత సంవిధానం అని చెప్పి మనం డిక్లరేషన్ ఇచ్చుకోగలగాలి. అంటే ఏంటంటే యాక్సెప్టెడ్ థాట్ ఫామ్ అంటే ఏం చెప్పనా అంటే మీ సమాజము కానీ, మీ మతము కానీ, మీ సైన్స్ కానీ దీన్ని ప్రూఫ్ చేయలేదు కాబట్టి నేను నమ్మను. మీ సమాజము, మీ మతము, మీ సైన్స్ దీన్ని ప్రూఫ్ చేయలేదు కాబట్టి నేను నమ్మను అనేటువంటి మూసలో కూరుకుపోవడమే యాక్సెప్టెడ్ ఆ థాట్ ఫామ్ అంటే. మనం ఆ యాక్సెప్టెడ్ థాట్ ఫామ్ లో మనం ఉండకూడదు. అది మన డిక్లరేషన్, ఐ ఆమ్ నాట్ ఇన్ యాక్సెప్టెడ్ థాట్ ఫామ్. మీ సమాజము నమ్మలేదనో, మీ మతము నమ్మలేదనో, మీ సైన్స్ నమ్మలేదనో, మీ పుస్తకాలు మీకు చెప్పలేదనో, ఆఖరికి మీ గురువు చెప్పలేదనో కూడా దేన్ని కూడా నేను నమ్మను, నా గురువు చెప్పలేక నేను నమ్మను అని మాత్రం ఎప్పుడు అనొద్దు మాస్టర్స్. మీ గురువుకు కూడా తెలియని విషయాలు ఉంటాయి. మీ గురువుకు కూడా బహుశా మీ గురువుకు కూడా ఆ విషయం ఇంకా ఆయన అనుభవంలోకి రాకపోవచ్చు. అనుభవంలోకి వస్తేనే నేను చెప్తాను అనుకోవచ్చు ఆయన. కాబట్టి నా గురువు చెప్పలేదనో, నా మతం చెప్పలేదనో, నా సమాజం చెప్పలేదనో, నా సైన్స్ ప్రూఫ్ చేయలేదనో దేనిని అంగీకరించకుండా ఉండకూడదు. ఫస్ట్ దాన్ని ఆహ్వానించండి, చూడండి, మీకే అర్థం దాన్ని అంగీకరించాలా అంగీకరించదని. మీ సోల్ దాన్ని అంగీకరిస్తే మీరు అంగీకరించండి, మీ సోల్ ఇది కాదు అంటే మీరు అంగీకరించొద్దు. దేని మీద మీరు డిపెండ్ అవ్వాలి? మీ సోల్ మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి. ఆఖరి మీ గురువు మీద కూడా మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఓకే రైట్, లెవిటేషన్ అంటే సింపుల్ అండి. సింపుల్ మాటలో చెప్తాను లెవిటేషన్ అంటే ఏంటో. లెవిటేషన్ అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఫ్యాన్ ఉంది అక్కడ, ఫ్యాన్ యొక్క స్పీడ్ పెంచాలి మనం, ఫ్యాన్ యొక్క రెక్కల స్పీడ్ పెంచాలి. ఏం చేస్తాం మనం? చేత్తో తిప్పితే రెక్కల స్పీడ్ తిరుగుతుందా? ఇక తిరగదు కదా. ఎక్కడ పెంచాలి స్పీడ్? రెగ్యులేటర్లో పెంచాలి. దానికి ఒక రెగ్యులేటర్ ఉంది, రెగ్యులేటర్లో పెంచాలి. రెగ్యులేటర్లో స్పీడ్ పెంచినప్పుడు మాత్రమే ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది. ఇది ఎక్కువగా ఫాస్ట్ గా. నువ్వు తిప్పినా కూడా ఫ్యాన్ రౌండ్స్ వేస్తూనే ఉంటుంది. నువ్వు చేత్తో కూడా తిప్పొచ్చు. ఫ్యాన్ తిరగాలి అంటే రెగ్యులేటర్ అవసరం, నువ్వు చేత్తో తిప్పొచ్చు, కానీ తొందరగా చేయలేవు కదా. ఎక్కడ తిప్పాలి? రెగ్యులేటర్లో మార్చాలి. అలా నీ నీ బ్రెయిన్ ఉంది కదా, నీ మస్తిష్కంలో నీ బాడీ యొక్క స్పీడ్ ని మారుస్తావు నువ్వు. అదే లెవిటేషన్ అంటే సింపుల్. నీ బ్రెయిన్ అంటే నీ రెగ్యులేటర్ మాస్టర్స్, నీ బాడీ అంటే నీ ఫ్యాన్, నీ బాడీ అంటే నీ ఫ్యాను, నీ బ్రెయిన్ అంటే నీ రెగ్యులేటర్. నువ్వు నీ బ్రెయిన్ ఉపయోగించి ఎట్లయితే రెగ్యులేటర్ ని ఉపయోగించి ఫ్యాన్ స్పీడ్ పెంచుతామో, నీ బ్రెయిన్ అనేటువంటి రెగ్యులేటర్ ని ఉపయోగించి నీ బాడీ అనేటువంటి ఫ్యాన్ స్పీడ్ పెంచుతావు. స్పీడ్ పెంచిన మరుక్షణం నువ్వు లెవిటేట్ అవుతావు. ఓకే, అది లెవిటేషన్ అంటే. ఇప్పుడు మనం ఒక ధ్యానం చేద్దాం మాస్టర్స్ హాయిగా. ముందు అందరూ ఒక ఎంత అయింది టైము? 9:40 అయింది కదా. ఒక 20 minutes మనం మెడిటేషన్ చేద్దాం. ఎందుకంటే ఇది ఎంతసేపు చెప్పినా కూడా నా జ్ఞానంగానే ఉంటుంది. ఇది మీ జ్ఞానంగా మారాలి అంటే ఖచ్చితంగా మీరు ధ్యానంలో దీన్ని అంగీకరించగలగాలి. కాబట్టి ఇప్పుడు మన ధ్యానంలో ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానాన్ని మనం అంగీకరిస్తూ డిక్లరేషన్ ఇచ్చుకుందాం మాస్టర్స్. ముందుగా వాటర్ తీసుకుని అందరూ హాయిగా మీ కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. సుఖాసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చుంటే మీకు సుఖంగా ఉంటుందో ఆ సుఖాసనంలో కూర్చోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, చేతులు రెండు క్రాస్ చేసుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. హాయిగా మీ శరీరంలోనికి ప్రవహిస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస ఉంచండి. అది బాహ్యంలో ఉన్నంత వరకు వాయువు నీ నాసికారంధ్రాల ద్వారా ఆ పవిత్రమైన నీ దేహంలోనికి, నీ శరీర ప్రాంగణంలోనికి ప్రవేశించిన మరుక్షణం ఆ వాయువు శ్వాసగా మారింది. శ్వాస అంటే ఆత్మకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అలాంటి శ్వాస మీద మీరు ధ్యాస పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండండి మిత్రులారా. ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా శ్వాస మీద ధ్యాస ఉంచండి.
శ్వాస మీ శరీరంలోని ప్రతి కణకణాన్ని ఆప్యాయంగా పలకరిస్తుంది. మీ కణంలోనికి కాంతి రూపంలో వెళ్తుంది మీ శ్వాస, ప్రేమ రూపంలో వెళ్తుంది మీ శ్వాస, ఆనందం రూపంలో వెళ్తుంది మీ శ్వాస. మీ శ్వాసే ప్రేమ, మీ శ్వాసే కాంతి, మీ శ్వాసే ఆనందం. మీరే శ్వాస. శ్వాసకి ప్రతిరూపాలు మీరు. మీలోని కౌంటర్ పార్టే శ్వాస. అలాంటి శ్వాస మీద ధ్యాస ఉంచండి. విశ్వంలో ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ మీ భ్రూమధ్యం ద్వారా మీ శరీర ప్రాంగణంలోనికి ప్రవహిస్తుంది. దానిని మీరు అనుభూతి చెందండి. అది కాంతి రూపంలో వస్తుంది. మీ భ్రూమధ్యంలోంచి మీ లోపలికి వస్తుంది. దానిని మీ హృదయ స్థానంలో కేంద్రీకరించండి. దాన్ని ఆపండి, దాన్ని అక్కడ ఉంచండి. మీ హృదయ స్థానంలో మీ విశ్వమయ ప్రాణ శక్తిని ఉంచండి. కాంతి రూపంలో వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మీ మూడో కన్నుతో చూడండి. భౌతికమైన రెండు కళ్ళు మనం మూసుకున్న తర్వాత మనకి ఆధ్యాత్మికమైన మూడో కన్ను తెరవబడుతుంది. ఆ మూడో కన్నుతో చూడండి. మీ భ్రూమధ్యంలోంచి విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మీ శరీరంలోనికి ప్రవహిస్తుంది. దానిని మీ హృదయ స్థానంలో కేంద్రీకరించండి. ఇప్పుడు మీ ధారమూలము నుంచి, మీ మూలాధారము నుంచి మీరు ప్రేమతో దాచిపెట్టుకున్నటువంటి మీ ప్రేమ శక్తి, మీ కుండలిని శక్తి, మీ కుండలిని శక్తిని పైకి తీసుకొని రండి. 1వ చైతన్య తలము, 2వ చైతన్య తలము, 3వ చైతన్య తలాన్ని క్రాస్ చేసి పడగ విప్పుకున్న పాము రూపంలో, ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో ఉన్నటువంటి మీ కుండలిని శక్తిని పైకి తీసుకొని రండి. భ్రూమధ్యంలో కాస్మిక్ ఎనర్జీతో మిళితం చేయండి. భ్రూమధ్యం నుంచి వచ్చిన కాస్మిక్ ఎనర్జీతో హృదయ స్థానంలో మిళితం చేయండి మీ కుండలిని శక్తిని. మీ భ్రూమధ్యం నుంచి వచ్చిన కాస్మిక్ ఎనర్జీ, మీ మూలాధారం నుంచి వచ్చిన కుండలిని ఎనర్జీ రెండు కలిసిపోయాయి, రెండు మిళితమైపోయాయి. ఆ రెండింటిని మీ హృదయ స్థానంలోనే ఉన్న మీ ఆత్మ దగ్గర ఉన్న కోటాను కోట్ల అణుబాంబులకు సమానమైనటువంటి మీ ఆత్మశక్తితో సమ్మిళితం చేయండి. ఎనర్జీ బాల్ నే సృష్టించుకోండి. ఎనర్జీ బాల్ మీ కంటికి కనబడాలి మిత్రులారా. మీ మూడో కన్నుతో చూడండి. మీ హృదయ స్థానంలో ఎనర్జీ బాల్ విపరీతమైన కాంతితో ప్రకాశిస్తూ మిరుముట్లు గొలుపుతున్నటువంటి శక్తి గోళం, త్రిమూర్తుల యొక్క 3 శక్తుల్ని సమ్మిళితం చేసినటువంటి శక్తి గోళం, ఎనర్జీ బాల్, ద ట్రయాడ్ బాల్. ఆ ఎనర్జీ బాల్ మీ హృదయ స్థానములోంచి మీ నుదుటి మీదకి తీసుకుని రండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ నుదుటి మీద ఆ ఎనర్జీ బాల్ ని బ్లూ స్టార్ రూపంలో వేసుకోండి. అంటే మీ నుదుటి మీద మీరు ఒక బ్లూ స్టార్ వేసుకోండి. ఆ బ్లూ స్టార్ మొత్తాన్ని ఎనర్జీ బాల్ తో మిక్స్ చేయండి. అంటే బ్లూ స్టార్ రూపంలో మీ ఎనర్జీ బాల్ మీ నుదుటి మీద ఉంది. ఇప్పుడు మీ నుదుటి మీద రాసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ లెవిటేటెడ్. ఐ ఆమ్ లెవిటేటెడ్. ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఇంగ్లీష్ నే ఉచ్చరించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఆధ్యాత్మికమైన భాష. ఐ ఆమ్ లెవిటేటెడ్. నుదుటి మీద మధ్యలో పీనియల్ గ్లాండ్ దగ్గర బ్లూ స్టార్ ని వేసుకొని ఆ బ్లూ స్టార్ మొత్తాన్ని ఎనర్జీ బాల్ తోటి నింపి వేశారు కదా. అలా ఎనర్జీ బాల్ తో నిండిపోయినటువంటి బ్లూ స్టార్ చలో మీ నుదురు ఈ కొస నుంచి ఆ కొస వరకు రాసుకోండి. ఐ ఆమ్ లెవిటేటెడ్. నేను విహరించాను. ఐ ఆమ్ లెవిటేటెడ్. ఐ ఆమ్ లెవిటేటెడ్. దాని మీదే ఫోకస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. 10 నిమిషాలు నిశ్శబ్దంగా. మీ శక్తి గోళం మొత్తం అక్కడే ఉంది. ఐ ఆమ్ లెవిటేటెడ్ అన్నటువంటి దివ్య వాక్యాన్ని, దైవ వాక్యాన్ని ఫోకస్. ఆల్రెడీ ఎనర్జీ బాల్ అక్కడే ఉంది. ప్రతి అక్షరం మీకు కనబడాలి. మీ నుదుటి మీద రాసుకోండి, మళ్ళీ మళ్ళీ రాసుకోండి. రాసుకున్నటువంటి ఆ దివ్య పదాలను చూడండి మీ థర్డ్ ఐ ద్వారా, మీ మూడో కన్ను ద్వారా.
ఐ ఆమ్ లెవిటేటెడ్. నాకు కనబడుతున్నాయి అక్షరాలు నా నుదుటి మీద, మీకు కూడా కనబడాలి. చూడండి, ఐ ఆమ్ లెవిటేటెడ్. రాసుకోండి. రాసుకున్న పదాలని చూస్తూ ఉండండి మీ మూడో కన్నుతోటి. అది మీ భౌతిక వాస్తవంలో మీ తండ్రికి అప్పగించండి. ఆ వాక్యాలను మీ నుదురు ఎగ్జాక్ట్ ఆ వెనకాల ఉన్నటువంటి సహస్రార దగ్గర ఉన్నటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి మీ తండ్రికి అప్పగించండి. ఆ వాక్యాలని మీ తండ్రికి అప్పగించండి. మీ తండ్రి దాన్ని మీ భౌతిక ప్రపంచంలో మీకు సంభవం కింద మారుస్తాడు, మార్చి తీరుతాడు. ఐ ఆమ్ లెవిటేటెడ్. I am levitated. Focus on it. Focus. You can do it. Focus. Focus, focus, focus. నుదుటి మీద ఉన్నటువంటి దివ్య వాక్యం మీద టోటల్ ధ్యాస పెట్టండి. ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ దట్ డివైన్ సెంటెన్స్. Focus on it, my dear friends. I am levitated. I am levitated. మెరిసిపోతున్నటువంటి కాంతి రూపంలో మెరిసిపోతున్నటువంటి ఐ ఆమ్ లెవిటేటెడ్ అనేటువంటి దివ్య అక్షరాలను ఫోకస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఫోకస్ ఇట్. మీ కార్యక్షేత్రం మీద, మీ దివ్య క్షేత్రం మీద, మీ కురుక్షేత్రం సంభవం సంభవించేది. ఐ ఆమ్ లెవిటేటెడ్. ఆఖరి 5 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి 5 నిమిషాలు. ఆఖరి 5 నిమిషాలు. ఫోకస్ ఆన్ దట్ వర్డ్స్. ఐ ఆమ్ లెవిటేటెడ్. ఐ ఆమ్ లెవిటేటెడ్. ఆఖరి 4 నిమిషాలు.
I am levitated. Focus on the divine sentence. ఓకే మాస్టర్స్, ఆఖరి 3 నిమిషాలు. Last 2 minutes. I am levitated. I am levitated. నేను విహరించాను. నేను విహరించాను. నేను విహరించాను. Last 1 minute. I am levitated. Focus on it. మీ ఎనర్జీ బాల్ కూడా మీ నుదురు మీదే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో ఫోకస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఇమ్మోర్టల్స్. ఇప్పుడు మీ అరచేతుల్ని మీ కళ్ళ మీద ఉంచుకొని చిన్నగా కళ్ళు తెరవండి. 5 4 3 2 1 0. Now open your eyes slowly. ఇప్పుడు మీ అరచేతుల వంక చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. Claps for yourselves, claps for meditation. ఓకే మాస్టర్స్, మనం లెవిటేషన్ గురించిన బేసిక్ గురించి మనం నేర్చుకున్నాము. రేపు మన బుక్ లో ఉన్న మ్యాటర్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఈ నైట్ కానీ రేపు మార్నింగ్ వరకు మీకు బుక్ అందుతుంది. రేపు జిరాక్స్ మీరు తీయించుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర జిరాక్స్ ఉండాలి బుద్ధాస్ న్యూరల్. ఎందుకంటే దీంట్లో ఈ బుద్ధ న్యూరల్ మాత్రమే కాకుండా ఇంకొక అద్భుతమైన టాపిక్ ఉంటుందండి ఈ బుక్ లో. దీంట్లో మనకి ఏముంటుందంటే ద కాంకరింగ్ యువర్ సెల్ఫ్, కాంకరింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఎలా గెలుచుకోవాలి, ఏది భౌతికపరమైన జీవితంలో ఎన్ని ఇబ్బందులు అవన్నీ ఎదుర్కొంటుంటే కాంకరింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం ఎలా గెలుచుకోవాలి అనేటువంటి టాపిక్ ఉంటుందండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా. ఈ బుక్ ని 4 days మనం ఇంకా 4 days మనం చెప్పుకుంటాము. 2 hours కాబట్టి దీంట్లో ప్రతి చాప్టర్ ని దాదాపుగా చెప్పుకుంటాము. దీంట్లో మనకి ఎమోషన్ బాడీ కూడా ఉంటుంది. ఆ కాంకరింగ్ అవర్ ఎమోషన్ బాడీ, మన యొక్క భావోద్వేగాల ఈ శరీరాన్ని ఎలా మనం కాంకర్ చేయించాలి అనేది దీంట్లో ఉంటుంది. ఇది అద్భుతంగా ఉంటుంది ఈ బుక్. ఖచ్చితంగా మీరందరూ కూడా దీన్ని జిరాక్స్ తీయించుకొని మీ దగ్గర ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక పెన్సిల్ పట్టుకోండి. ఎక్కడైనా కొన్ని పదాలకి అర్థం పక్కన మీరు నోట్స్ లాగా మీరు రాసుకోవచ్చు. చిన్న పెన్సిల్ పెట్టుకొని మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, పక్కన ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఓకే, ఒక చిన్న నోట్బుక్ కూడా మీరు పెట్టుకోండి. అయితే ఆ బుక్ కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి హనీష్ మాస్టర్ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాడు. ఆ గ్రూప్ లో మీరు జాయిన్ కాండి. ఆ బుక్ ని మనం ఆ గ్రూప్ లో మనం పోస్ట్ చేస్తాను నేను ఈ నైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. నిజంగా మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చెప్పుకున్నాము, దాంట్లో గ్లాసరీ చెప్పుకున్నాము, లెవిటేషన్ చెప్పుకున్నాము, మనం ధ్యానం చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే హనీష్ మాస్టర్ దీన్ని కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఈరోజు సెషన్ ఉంది సార్. వెరీ ఫస్ట్ సెషన్ శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ నుంచి జరుగుతున్న ఫస్ట్ సెషన్ మీలాంటి మాస్టర్తో స్టార్ట్ చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ మెడిటేషన్ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఒక స్పెక్ట్రమ్ తిరిగినట్టు కానీ ఒక మంచి ఫీలింగ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. రేపు సెషన్ కి సంబంధించి మనం ఖచ్చితంగా గ్రూప్ లో పీడిఎఫ్ పెట్టడం కానీ అదేవిధంగా యూట్యూబ్ లో లైవ్ అవ్వడం కానీ లింక్ కానీ అన్ని కూడా గ్రూప్ లో షేర్ చేస్తాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.